राम भगवान की जय, वामन देव की जय, गिरि गोवर्धन की जय, श्रील प्रभुपाद की जय। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन् इति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। సో మనము ఇవాళ చెప్పుకోబోయేటటువంటి విషయం ఏంటంటే, పరమమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చేది ఎవరు అంటే శ్రీకృష్ణ భగవానుడు. అత్యున్నతమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చేది శ్రీకృష్ణ భగవాన్ అనే విషయాన్ని మనం ఇవాళ చెప్పుకోబోతున్నాము. సో ఇవాళ శ్లోకం వచ్చేసి 4.1 4.1. ఓకే, శ్లోకం చదువుతానండి. శ్రీభగవానువాచ ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్. హరే కృష్ణ. ఎవరైనా చదువుదాం అనుకుంటున్నారా శ్లోకాన్ని? అన్మ్యూట్ చేసుకోండి, భగవద్గీత ఓపెన్ చేసి శ్లోకాన్ని చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ మాతాజీ, చదవండి. ప్రభుజీ శ్లోకం చూపిస్తారా? మీరు మీ బుక్లో చదవండి మాతాజీ, ఇక్కడ నాకు పీపీటీలో కొంచెం ప్రాబ్లం వచ్చింది. తీయాలి టైం ఎవరి దగ్గర అయితే బుక్ ఉందో వాళ్ళు చదవండి, బుక్ ఉన్న వాళ్ళు చదవండి శ్లోకం. హరే కృష్ణ ప్రభుజీ. ఫస్ట్ శ్లోక కదా ఫస్ట్ ప్రభుజీ? శ్లోకం 4వ అధ్యాయం మొదటి శ్లోకం. నేను చదువుతున్నాను ప్రభుజీ. హరే కృష్ణ. శ్రీ భగవానువాచ ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్షా హరే బ్రవీత్. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు చదువు. చదవండి చదవండి, మీరు చదవండి, ఏమని చదువుతారు. శ్రీ భగవానువాచ ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానా హమవ్యయం వివస్వాన్మ మనవే ప్రాహ మమ మను రిక్షా కవే బ్రవీత్. హరే కృష్ణ హరే ప్రభుజీ. కృష్ణ. అనువాదం కూడా చదవండి మాతాజీ. ప్రభుజీ అనువాదం చదవండి చాలు మాతాజీ, అనువాదం చదవండి. నేను చదవదా ప్రభుజీ? చదవండి, అనువాదం చదవండి. ఇప్పటివరకు చదవని వాళ్ళు చదవండి. దేవదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు పలికెను, నశింపులేనటి యోగ శాస్త్రమును నేను సూర్యదేవుడైన వివస్వానునికి బోధించాను. వివస్వానుడు దాన్ని మానవులకు పిత అయిన మనువుకు ఉపదేశించగా మనువు తిరిగి దాన్ని ఇక్ష్వాకునకు ఉపదేశించాడు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహం అవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్. వివస్వాన్ మనవే ప్రాహ. సో మొట్టమొదటి విషయం ఏంటంటే శ్రీ భగవాను వాచ. సో ఇవాళ మనం చెప్పుకునే థీమ్ ఏంటంటే, పరమమైనటువంటి జ్ఞానం ఏదైనా ఉన్నట్లయితే అత్యున్నతమైన జ్ఞానాన్ని కేవలం దేవాది దేవుడు మాత్రమే ఇవ్వగలడు. శ్రీకృష్ణ భగవానుడే అత్యున్నతమైనటువంటి జ్ఞానాన్ని ఎవరికైనా కూడా ఇవ్వగలడు అనేది ఇవాళ ముఖ్యమైనటువంటి థీమ్ అన్నమాట. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే, మొట్టమొదటిగా శ్రీ భగవాను వాచ. ఎక్కడెక్కడైతే కృష్ణ భగవానుడు మాట్లాడుతున్నాడో భగవాన్ అని ఉంటుంది. భగవాన్ అంటే దేవాది దేవుడు. భగవంతుడికి 6 ఐశ్వర్యాలు ఉంటాయి. అందులో ఒక ఐశ్వర్యం జ్ఞానం. జ్ఞానం అంటే సంపూర్ణమైనటువంటి విద్య, అంటే ఆ విషయం గురించి తెలిసి ఉండడం. ఇప్పుడు ఏదైనా ఒక విషయం గురించి మనకు తెలిసింది అంటే దాన్ని జ్ఞానం అని అంటాం మనం, అవునా? అయితే ఇప్పుడు ఈ ప్రపంచానికి సంబంధించి, జీవులకు సంబంధించినటువంటి అత్యున్నతమైనటువంటి జ్ఞానం ఏది అనేది భగవద్గీతలో ఉంది. చాలా ముఖ్యం. మనం చాలా చాలా డిగ్రీస్ చేస్తాము, చదువుతాము, స్కూల్కి వెళ్తాము,
ఇంటర్మీడియట్ చదువుతాము, తర్వాత బీటెక్ చేస్తాము, ఎంటెక్ చేస్తారు, కొంతమంది ఎంబీబీఎస్ చేస్తారు, బిఏ ఎల్ఎల్బి చదువుతారు, ఎంఏ చదువుతారు, రకరకాలైనటువంటి ఎడ్యుకేషన్స్ ఉన్నాయి. అందులో మనకి ఏంటంటే సాంకేతికమైనటువంటి పరిజ్ఞానం, టెక్నికల్ నాలెడ్జ్, ఏ విధంగా అయితే మనం కంప్యూటర్లో ప్రోగ్రామ్ ఎలా రాయాలి అనేది మనకు నేర్పిస్తారు. లేకపోతే సోషల్ స్టడీస్ గురించో హిస్టరీ గురించో నాలెడ్జ్ అనేది ఉంటుంది. అయితే మరి భగవద్గీతలో ఉన్నటువంటి జ్ఞానానికి ఈ జ్ఞానానికి ఉన్న తేడా ఏమిటి? ఈ భగవద్గీతలో ఉండేటువంటి జ్ఞానం ఏంటంటే ఫండమెంటల్ నాలెడ్జ్, అన్నిటికన్నా చాలా ముఖ్యమైనటువంటి అతి ముఖ్యమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అందులో ఉందన్నమాట. అంటే ఏ జ్ఞానం, ఏ విషయం గురించి మనం తెలుసుకుంటే మనము సంతోషంగా ఉండగలమో ఆ విషయాలు భగవద్గీతలో ఉన్నాయి. ఏ విధంగా మనము శాంతితోటి ఉండవచ్చో, ప్రశాంతంగా మనం జీవితాన్ని గడపవచ్చో, ఆ ప్రశాంతత సంపాదించడానికి కావాల్సినటువంటి రహస్యాలు భగవద్గీతలో ఉన్నాయి. సుఖాన్ని అన్వేషిస్తున్నాము, ఆ సుఖాన్ని పొందాలన్నా, ప్రశాంతతని పొందాలన్నా, ఆనందాన్ని పొందాలన్నా, జీవితం యొక్క చరమ లక్ష్యం అయినటువంటి భగవంతుడి ధామాన్ని పొందాలన్నా, ఏది చేయాలన్నా కూడా ఇప్పుడు మనం ఎన్నో కష్టాలను అనుభవిస్తున్నాము. ఈ కష్టాల నుంచి మనకి పరిహారం కోరుకుంటున్నాం. సో ఈ కష్టాల నుంచి ఏ విధంగా మనని మనం బయటపడి వేసుకోవాలనే విషయం కూడా మనకి భగవద్గీతలో దొరుకుతుంది అనమాట. ఈ జ్ఞానము మనకి భగవద్గీతలో చెప్తున్నారు. ఈ జ్ఞానం మనకి వేరే టెక్స్ట్ బుక్లో దొరకదు. మన దగ్గర చాలా టెక్స్ట్ బుక్స్ ఉండొచ్చు, మనం చాలా చదువులు కూడా చదివి ఉండవచ్చు. అంటే మనము ఎంఏ, పిహెచ్డి, పోస్ట్ గ్రాడ్యుయేషను, ఆ విధంగా ఇంకా చాలా డిగ్రీస్ ఉన్నాయి. నేను రీసెంట్గా ఒక ఆయన్ని కలిశాను. ఆయన 23 మాస్టర్ డిగ్రీస్ చేశారు. ఆల్మోస్ట్ ఒక గత 40 ఇయర్స్గా చదువుతున్నారు. ఓకే, వెరీ నైస్, అది చాలా గ్రేట్ విషయం. అంటే చాలా నాలెడ్జ్ సంపాదించారు. బట్ ఆ 23 డిగ్రీస్లో కూడా మనకి ఎసెన్షియల్ నాలెడ్జ్, అంటే మన జీవితానికి సంబంధించింది ఫండమెంటల్గా మనం ఏ విధంగా అయితే ప్రశాంతంగా ఉండాలి అనేటువంటి ఈ నాలెడ్జ్ ఏదైతే ఉందో, ఈ జ్ఞానం అనేది ఈ భౌతికమైనటువంటి చదువుల్లో దొరకదు. అక్కడ దొరకదు. ఎక్కడ దొరుకుతుందంటే ఇక్కడ భగవద్గీతలో ఉంటుంది ఆ నాలెడ్జ్. ఈ నాలెడ్జ్ ఏంటంటే చాలా ఫండమెంటల్ నాలెడ్జ్, బేసిక్ నాలెడ్జ్ అనమాట. ఎంత బేసిక్ నాలెడ్జ్ అంటే ఇప్పుడు ఎలాగైతే మనం మ్యాథమెటిక్స్ నేర్చుకున్నాం అనుకోండి, నేర్చుకున్నప్పుడు ఫస్ట్ మనకి ఏం నేర్పిస్తారు? 1 2 3 4 5 6 7 8 నంబర్స్ నేర్పిస్తారు, బేసిక్ నాలెడ్జ్. తర్వాత మనకి మల్టిప్లికేషన్ టేబుల్స్ నేర్పిస్తారు. 1 1 1 1 2 2 2 1 2 2 2 4 బేసిక్ టేబుల్స్, అడిషన్, సబ్ట్రాక్షన్, చిన్న చిన్నగా బిల్డ్ చేసుకుంటూ వెళ్తాం. మనకి బేసిక్ నాలెడ్జ్ లేదనుకోండి, సపోజ్ మనకి నంబర్సే తెలియదు, అప్పుడు మనం మ్యాథమెటిక్స్ ఎలా నేర్చుకుంటాం? మ్యాథ్స్ నేర్చుకోవాలి. సో అలాగే ఈ భగవద్గీతలో చాలా ఫండమెంటల్ బేసిక్ కాన్సెప్ట్ ఒకటి ఉందండి. ప్రస్తుతానికి మానవాళికి ఆ విషయం తెలియదు. ఆ విషయం తెలియకపోవడం వల్ల మనం చాలా ఇబ్బంది పడుతున్నాము. ఆత్మతత్వము, పరమాత్మతత్వము, భగవతత్వము, మనని మనం శరీరం అని అనుకుంటున్నాము. ఈ ఫండమెంటల్ విషయమే మనకు తెలియదు. అంటే శరీరానికి మాత్రమే చావు ఉన్నది, కానీ ఆత్మకి ఎటువంటి చావు అనేది లేదు అని ఈ ఫండమెంటల్ విషయాలు ఎంతమందికి తెలుసు? పోనీ ఎన్ని డిగ్రీస్లో, ఎన్ని టెక్స్ట్ బుక్స్లో, ఎన్ని స్కూల్స్లో, ఎన్ని యూనివర్సిటీస్లో ఈ విషయాన్ని మనకి కాలేజ్లో కానీ స్కూల్లో కానీ ఎవరైనా కానీ నేర్పించారు? ఎవరైనా చెప్పారా మనకి? ఏ టీచర్ అయినా? ఎవ్వరూ చెప్పలేదు. ఈ ముఖ్యమైనటువంటి విషయం. ఈ విషయాన్ని మర్చిపోవడం వల్ల ఏం జరుగుతున్నదంటే, నేను ఈ శరీరాన్ని, కాబట్టి ఈ శరీరంలో నేను పర్మనెంట్గా ఉంటాను, ఇక్కడే నేను పర్మనెంటు, నా శరీరం పర్మనెంటు, కాబట్టి నా శరీరానికి సంబంధించిన వాళ్ళు నా వాళ్ళు, నన్ను ద్వేషించేటువంటి వాళ్ళు నా శత్రువులు అనేటువంటి నాది నేను అనేటువంటి భావనలో మనం జీవితం అంతా గడిపేస్తున్నాము.
ఆ భావంలోనే చనిపోవడం కూడా జరుగుతున్నది. తను చనిపోయిన తర్వాత ఆ మనిషి ఎక్కడికి వెళ్తున్నాడు? పోనీ చనిపోయిన తర్వాత అయినా శాంతిని పొందుతున్నాడా? చనిపోయిన తర్వాత ఇంగ్లీష్లో రెస్ట్ ఇన్ పీస్ అంటారు. అంటే చనిపోయిన తర్వాత ప్రశాంతంగా ఉండు అని. కానీ చనిపోయిన తర్వాత ప్రశాంతంగా ఉండగలనా? మనం ఏమనుకుంటున్నాం, చనిపోయిన తర్వాత ప్రశాంతంగా ఉంటాడా? అది కూడా కుదరదట. చనిపోయిన తర్వాత ఆత్మ శరీరం నుంచి వెళ్ళిపోయి ఇంకొక శరీరం లోపలికి వెళుతున్నది. ఎప్పటి వరకు మనము ఈ జ్ఞానం తెలుసుకోమో, భగవద్గీతలో ఉన్నటువంటి జ్ఞానాన్ని తెలుసుకోమో, ఈ శరీరాలు మార్చేటువంటి ప్రక్రియని ఆపలేమండి. శరీరాలు మార్చేటువంటి ప్రక్రియని ఆపేటువంటి జ్ఞానమే ఈ భగవద్గీత. ఇప్పటివరకు మనం ఇంతకుముందు కూడా చాలా శరీరాలు తీసుకున్నాం. చాలా సింపుల్ విషయం. మన డేట్ ఆఫ్ బర్త్ మనం మీరు రాసుకోండి. డేట్ ఆఫ్ బర్త్ 1/1/1900 సంథింగ్ రాసుకోండి. సింపుల్ క్వశ్చన్. ఆ సంవత్సరం కన్నా ముందు మీరు ఎక్కడున్నారు? చిన్న విషయం, ఆలోచించండి ఒక్కసారి. ఆ సంవత్సరం ముందు మీరు ఎక్కడ ఉన్నారు? అప్పుడే పుట్టామంటే ఏంటి అర్థం? అంటే అంతకుముందు మీరు లేరా? ఇప్పుడు మీరు లేరు అంటే మనకే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. సపోజ్ నేను అడిగాను అనుకోండి, నిన్న రాత్రి మీరు లేరంట అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు ఉన్నారు, నిన్న లేరు అంటే ఏంటి అర్థం? లేనివాడు ఎక్కడి నుంచి వస్తున్నాడు, మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? చూడండి ఎంత ఫండమెంటల్, బేసిక్ నాలెడ్జ్. ఈ ఈ జ్ఞానం, ఈ నాలెడ్జ్ అనేది ప్రతి మనిషికి ఇవ్వాలి. అండ్ ఆ నాలెడ్జ్ ఇచ్చేటువంటి బాధ్యత ఎవరిది? ఇప్పుడు ఒక రాష్ట్రం ఉంది, ఒక దేశం ఉంది. ఆ దేశంలో ఉండేటువంటి ప్రతి నాగరికుడు సంతోషంగా ఉండాలి, సుఖంగా ఉండాలి, అన్ని వనరులు కలిగి ఉండాలి అని చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఎవరిది? ప్రభుత్వానికి. అంతేనా? ఆ బాధ్యత ఎవరిదంటే ప్రభుత్వం. ఇప్పుడు మనం చూస్తున్నాం, ప్రభుత్వం మనకేమిస్తుంది? ఒక ఆధార్ కార్డు ఇచ్చింది, రేషన్ కార్డు ఇస్తుంది, సంక్షేమ పథకాలను ఇస్తుంది, ఎవరికైతే గ్యాస్ లేదో వాళ్ళకి ఎల్పిజి గ్యాస్ ఇస్తుంది, లేకపోతే రిజర్వేషన్స్ ఇస్తుంది, ఉద్యోగం ఇస్తుంది, పెన్షన్ ఇస్తుంది. అలా ప్రభుత్వం ఏంటంటే ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజలందరూ సంతోషంగా ఉండాలని కోరుకోవడమే ముఖ్యమైన ఉద్దేశం. అంటే ఇప్పుడంటే మనము ప్రజారాజ్యం అనే డెమోక్రసీ అనేది వచ్చింది. కానీ ఒకప్పుడైతే కనుక రాజులు ఉండేవాడు. ఇప్పుడు కూడా నేపాల్లో రాజే ఉన్నాడు, అలాగే మలేషియాలో కూడా రాజు ఉన్నాడు. అలా చాలా చోట్ల రాజులు ఉన్నారు. ఇంకా ఇంకా కంప్లీట్గా సిస్టమ్ వెళ్ళిపోలేదు. బట్ ఇది రీసెంట్గా వచ్చింది. ఒక రాజు ప్రజలందరూ సంతోషంగా ఉండాలి అని ఆయన కోరుకుంటాడు. ఆయన బాధ్యతే అది. అవునా? ఇప్పుడు రాజు ఉన్నాడంటే అందరినీ జాగ్రత్తగా చూసుకోవడము, అక్కడ ఉండేటువంటి ప్రజలందరినీ కూడా తన సొంత బిడ్డల్లాగా చూసుకోవాలి, మంచిగా చూసుకోవాలి. ఇప్పుడు తన సొంత పిల్లలే ఉన్నారనుకోండి, వాళ్ళకైనా కష్టాలు వస్తే ఏం చేస్తారు తల్లిదండ్రులు? వెంటనే రియాక్ట్ అవుతారు. అవునా కదా? ఇప్పుడు పిల్లలు వాళ్ళకి ఆరోగ్యమైనటువంటి సమస్య వస్తే వెంటనే డాక్టర్ దగ్గర తీసుకెళ్తారు. ఇంకేదైనా సమస్య వచ్చిందనుకోండి, ఎగ్జామ్స్కి చదువుకోలేకపోతున్నారు, లేకపోతే ఏదైనా ఒక సబ్జెక్ట్ అర్థం కావట్లేదంటే ట్యూషన్ పెట్టిస్తారు. వాళ్ళకి ఇంకెక్కడైనా చదువుకోవాలంటే వాళ్ళకి ఆ కాలేజీలో అడ్మిషన్ ఇప్పిస్తారు. వాళ్ళకి ఏం కావాలో అది కొనిస్తారు, వాళ్ళకి కావాల్సినటువంటి వస్తువులను ఇప్పిస్తారు. అదేవిధంగా రాజు కూడా తన ప్రభుత్వంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా సంతోషంగా, సుఖంగా, ప్రశాంతతతోటి వాళ్ళ జీవితాన్ని హ్యాపీగా గడపాలి అని కోరుకుంటారు. అది ఆయన బాధ్యత. ఎందుకంటే ఆయన ట్యాక్స్ తీసుకుంటున్నాడు కదా, పన్నులు తీసుకుంటున్నాడు. పన్ను ఎందుకు తీసుకుంటున్నాడు? ఊరికేనే తీసుకుంటున్నాడా? పన్నులు ఆయన తీసుకుని అందరికీ ఒక రక్షణ, ప్రొటెక్షన్ అనేది ఇస్తున్నాడు. కష్టాల నుంచి ఒక నివారణ ఆయన ఇస్తున్నాడు. అయితే ఏ విధంగా మీరు సుఖాన్ని ఇవ్వగలరు ప్రజలందరికీ అనేది ఇక్కడ అడిగేటువంటి విషయం. ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు
ఫ్రీ పథకాలు, ఫ్రీ సంక్షేమాలన్నీ కూడా మనకి ఇప్పుడు ఫేమస్ అయిపోయినాయి. ఫ్రీగా గ్యాస్ ఇవ్వడం, ఫ్రీగా ఇది ఇవ్వడం, ఫ్రీగా ఇది ఇవ్వడం. ఈ సంతోషం. పోనీ అవన్నీ ఇచ్చిన తర్వాత అందరూ సంతోషంగా ఉన్నారా అనేది ముఖ్యమైనటువంటి ప్రశ్న ఇక్కడ. అది కరెక్టా రాంగా అని అడగడం లేదు. ఫ్రీగా అన్నీ ఇవ్వండి, మంచిది, చాలా సంతోషం. బట్ మీరు అన్నీ ఇచ్చిన తర్వాత కూడా ప్రజలు సంతోషంగా ఉన్నారా? మీరు సర్వే చేసి చూసారా? సర్వే చేసి చూస్తే మన భారతదేశం హ్యాపీనెస్ ఇండెక్స్లో చాలా కింద ఉంది. ప్రజలు సుఖంగా ఉన్నారా అని చిన్న సర్వే చేస్తే లేరు అని చెప్తుంది. ఎంతోమంది ఫోన్ కాల్స్ చేస్తుంటారు. మానసికమైనటువంటి ఒత్తిడి, వాళ్ళకి రాత్రి నిద్ర పట్టడం లేదు, టెన్షన్గా ఉంటుంది. స్కూల్ పిల్లలకి స్ట్రెస్గా ఉంటుంది, పెద్దవాళ్ళకి ఫ్యామిలీ టెన్షన్స్ ఉంటున్నాయి. హెల్త్ పరంగా వాళ్ళు ఏ విధంగా కొంతమంది ఒత్తిడికి గురవుతున్నారు, కొంతమంది ఆర్థికమైనటువంటి ఒత్తిడిలో ఉన్నారు, కొంతమంది సామాజికమైనటువంటి ఒత్తిడి, కొంతమంది వాళ్ళ రిలేషన్స్లోనే వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. సో ఎవరు కూడా హ్యాపీగా లేరు. హ్యాపీనెస్, సంతోషము, ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలి అనేది మనకి భగవద్గీతలో అనేది ఉన్నది. కాబట్టి ఈ భగవద్గీతని ఫస్ట్ ఎవరు తెలుసుకోవాలంటే రాజులు తెలుసుకోవాలి. అందుకని ఎందుకు ఈ శ్లోకంలో నేను ఇంతగా ఈ విషయం చెప్తున్నానంటే, ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహం అవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ. ఇక్కడ చూడండి, కృష్ణ భగవానుడు ఈ భగవద్గీత యొక్క పరంపరని చెప్తున్నానండి. అంటే మొట్టమొదటిగా ఈ భగవద్గీతని ఎవరికి చెప్పాడు కృష్ణుడు? మన భగవద్గీత అన్న వెంటనే మనం ఏమనుకుంటాము? కృష్ణుడు అర్జునుడికి బోధించినటువంటిది భగవద్గీత అని అందరూ అనుకుంటారు. కానీ ఇక్కడ కృష్ణ భగవానుడు వింత విషయం, కొత్త విషయం చెప్తున్నాడు, మనకు తెలియనటువంటి విషయం. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహం అవ్యయం. నేను ఈ అవ్యయమైనటువంటి యోగం, అంటే భగవద్గీతని యోగ శాస్త్రం అని కూడా అంటారు. ఎందుకంటే ఇందులో అన్ని రకాలైనటువంటి యోగాలు ఉన్నాయి కదా. 18 చాప్టర్స్ ఉన్నాయి, ఒక్కొక్క చాప్టర్కి ఒక్కొక్క యోగం అని పేరుంది, అవునా? కర్మయోగము, జ్ఞాన యోగము, భక్తి యోగం, ధ్యాన యోగం, రకరకాల యోగాలు ఉన్నాయి. సో ఈ యోగ శాస్త్రాన్ని ఎవరు బోధించారు? ఎవరికి బోధించారు? మొట్టమొదటిగా కృష్ణుడు అంటున్నాడు అనమాట, ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహం. నేనే బోధించాను. ఎవరికి? వివస్వాన్. వివస్వాన్ అంటే సూర్య భగవానుడు. సూర్య భగవానుడికి మొట్టమొదటిగా ఈ జ్ఞానాన్ని ఇవ్వబడింది. అయితే సరే, సూర్య భగవానుడు ఎవరికి ఇచ్చారు చూద్దాం. వివస్వాన్ మనవే ప్రాహ. సూర్య భగవానుడు ఎవరికి ఇచ్చారంటే స్వయంభూ మనువుకి ఇచ్చాడు. మనువుకి ఇచ్చాడు. వైవస్వతం, వివస్వాన్ మనువు, వైవస్వతే మను, వైవస్వత మను, మనువుకి ఇచ్చాడు. మనువు నుంచి ఇక్ష్వాకుకు వచ్చింది. మనువు నుంచి ఇక్ష్వాకుకు వచ్చింది. అంటే ఇక్కడ మీరు గ్రహించాల్సింది ఏంటి? భగవద్గీత అనేది ఎవరో సన్యాసులు చదువుకునేది, సాధువులు చదువుకునేది, వైరాగులు చదువుకునేది అని మనం అనుకోవచ్చు. అలా అయినట్లయితే మరి కృష్ణుడు ఈ భగవద్గీతని వెళ్ళి సూర్య భగవానుడికి ఎందుకు ఇచ్చాడు? సూర్యుడు మనువుకి ఎందుకు ఇచ్చాడు? మనువు వెళ్ళేసి ఇక్ష్వాకుకి ఎందుకు ఇచ్చాడు? ఇక్ష్వాకు అంటే మనకు తెలుసు కదా. ఇక్ష్వాకు అంటే రామచంద్రుడి యొక్క వంశం. ఇక్ష్వాకు అంటే అదేంటి? సూర్యవంశం అని కూడా అంటాం మనం. సూర్యవంశం అంటున్నాం అంటే ఏంటి అర్థం? సూర్యుడి నుంచి మొదలైందనమాట. సూర్యుడు తర్వాత మనువు, మనువు తర్వాత ఇక్ష్వాకు, సూర్యవంశం. అయితే మరి రాజులకు ఇస్తున్నాడండి. రాజులకు ఎందుకు ఇవ్వాలి ఈ జ్ఞానాన్ని? ఎవరైనా వైరాగులకో, ఎవరైతే ధార్మికమైనటువంటి వాళ్ళకో, అంటే మత పెద్దలకో, లేదా మఠాధిపతులకో, ఎవరైనా సన్యాసికో ఇస్తే కరెక్ట్గా ఉంటుంది కదా. ఎందుకు అట్లా రాజులకు ఇస్తున్నాడు? ఎవరైనా చెప్తారా? రాజులకు ఇవ్వడం ఏంటండి? రాజులకు ఇస్తే ప్రజల్ని ప్రజలు కూడా ఫాలో అవుతారు పరిపాలిస్తారు కదా కదా జీ. పరిపాలన బాగా ప్రజలు చేస్తారు. ఫాలో అయ్యేది రాజన్న రాజుని వాళ్ళు చూసి. కరెక్ట్గా అర్థం ఉంటేనే లేకపోతే ప్రకారం వాళ్ళే రాజు పాటించకపోతే ప్రజలు పాటించారు కదా, గురించి. అందుకని గురించి. ఎస్, వెరీ నైస్. 2-3 పాయింట్స్ చెప్పారు ఒకటేసారి. వెరీ నైస్. అంటే అందరూ ఒకటేసారి మాట్లాడారు. సో మాతాజీ ఏం చెప్పారు? వాళ్ళు పాలించకపోతే మిగతా వాళ్ళు కూడా పాటించారు, కాబట్టి వాళ్ళు పాటించాలి, అప్పుడే మిగతా వాళ్ళు పాటిస్తారు. ఇంకొకళ్ళు ఏం చెప్పారు? వాళ్ళు ప్రజలకి చెప్తారు అని.
రాజుకు తెలిస్తే రాజు చెప్పినట్టుగా ప్రజలు చేస్తారు. యథా రాజా తథా ప్రజ. రాజు ఏ విధంగా యద్యదాచరితే శ్రేష్ఠ తద్యత్ ఏవైతే శ్రేష్ఠుడు ఏ విధంగా అయితే ఉంటాడో అందరూ అలాగే ఉంటారు. సపోజ్ ఒక రాజు ఒక విధంగా ఉన్నాడంటే అందరూ అలాగే ఉంటారు. మనం చూస్తాం నార్త్ కొరియాలో ఒక ఆయన ఉన్నాడు, అక్కడ పెద్ద హెడ్ అనమాట. ఆయన అందరూ ఏ విధమైన హెయిర్ కట్ చేయాలో కూడా ఆయన చెప్తాడు. కొన్ని హెయిర్ కట్స్ ఉంటాయి, ఓకే, 1 2 3 4. ఆ హెయిర్ కట్ని మించి దాటి మీరు వేరే హెయిర్ కట్ చేసుకుంటే ఆయన చంపేస్తాడు రాజు. అలాంటి రాజులు కూడా ఉన్నారు. అయితే రాజు ఎందుకంటే రాజు ఏం చేస్తాడో అది ప్రజలందరూ కూడా కాపీ చేస్తారండి. రాజును చూసి ఇన్స్పిరేషన్ తీసుకుంటారు ప్రజలు. ఓ, మన రాజే ఈ విధంగా చేసినప్పుడు నేను ఎందుకు చేయకూడదు అనేటువంటి నెగిటివ్ ఇన్స్పిరేషన్ ఫస్ట్ తీసుకుంటారు. పాజిటివ్ ఇన్స్పిరేషన్ తీసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కాబట్టి రాజు ఫస్ట్ ఆయనకి నాలెడ్జ్ ఉండాలి. ఇది అత్యున్నతమైనటువంటి జ్ఞానం. కాబట్టి కృష్ణ భగవానుడు దేవాది దేవుడు, భగవంతుడు. ఆయనే ఈ సృష్టిని తయారు చేశాడు. అవునా, సృష్టిని తయారు చేశాడు. జీవులందరికీ కూడా పిత ఆయనే. కాబట్టి ఈ జీవులందరూ ఎలా ఉండాలి, వీళ్ళని ఏ విధంగా చూసుకోవాలి, ఈ జీవులకు ఎటువంటి జ్ఞానాన్ని ఇవ్వాలి, ఏం జ్ఞానం ఇస్తే ఏ జ్ఞానంతో వాళ్ళు సంతోషంగా సుఖంగా ప్రశాంతంగా ఉండగలరు అనేదే ఈ భగవద్గీత. ఇది అందరికీ సంబంధించినటువంటి జ్ఞానం. ఇది మత గ్రంథం కాదు. ఎందుకంటే వివస్వాన్ అంటే సూర్య భగవానుడు. సూర్యుడికి మతం ఉందా? సూర్యుడు హిందూ మతానికో లేకపోతే ఇతర మతానికో చెందినవాడు కాదు. సూర్యుడు అంటే ఎన్నో కోట్ల సంవత్సరం నుంచి ఆయన ఉన్నాడు. సూర్యుడు అంటే ఆయన కూడా ఒక రాజులాగా. అంటే అందరికీ ఇక్కడ ఉన్నటువంటి జీవులందరికీ ఆయన ఒక రకమైన రాజు. ఎందుకంటే నవగ్రహాలు ఉన్నాయి, ఆ గ్రహాలకి రాజు ఎవరు అంటే సూర్యుడు. సో సూర్యుడు అందరికీ ఒక రకమైనటువంటి ఒక పెద్ద ఒక రాజు. ఆయనకి ఈ జ్ఞానాన్ని ఇస్తే ఆయన ఎవరికి ఇచ్చారు? మనువుకి ఇచ్చారంట. మనువు ఎవరు అంటే ఆయన కూడా ఒక గొప్ప రాజు. మన స్వయంభువ మనువు గురించి చర్చించుకుంటాం శ్రీమద్ భాగవతం క్లాస్ చెప్పుకున్నప్పుడు. స్వయంభువ మనువు అంటే ఎన్నో వేల కోట్ల సంవత్సరాలు ఆయన పరిపాలిస్తాడు. ఎంతో చక్కగా ధార్మికంగా పరిపాలిస్తాడు. అంటే వాళ్ళందరికీ కూడా ధర్మం తెలిసి ఉండాలి ఫస్ట్. ఇప్పుడు రాజుకి ధర్మం తెలియాలని, రాజుకి ధర్మం తెలిస్తే అందరినీ ధర్మాచరణలో పెట్టగలడు. రాజుకే ధర్మం తెలియకపోతే, రాజే ధర్మాన్ని పాటించకపోతే ప్రజలందరూ కూడా అధర్మ మార్గాన్ని పట్టుకుంటారు. ఎప్పుడైతే వాళ్ళు అధర్మ మార్గాన్ని పట్టుకుంటారో వాళ్ళందరూ కూడా సుఖంగా ఉండలేరు. వాళ్ళందరూ కూడా పాపాలు చేయడం జరుగుతుంది. పాపాలు చేస్తే ఈ జన్మలో కష్టపడతారు, వచ్చే జన్మలో కూడా కష్టపడతారు. అలా కాకుండా ఏ విధంగా అయితే ఈ యోగం అనేది నేర్పించినట్లయితే, యోగ శాస్త్రం, ఈ భగవద్గీత అనేది యోగ శాస్త్రం. అత్యున్నతమైనటువంటి యోగం ఏమిటి అంటే భగవద్భక్తి యోగం. అంటే భగవంతుడిని ఏ విధంగా తలుచుకోవాలి, ఏ విధంగా భగవంతుడిని తలుచుకోవడం వల్ల మన పాపాలన్నీ వెళ్ళిపోతున్నాయి, భగవంతుడిని మనం ఆరాధించడం వల్ల మన కష్టాలన్నీ తొలగిపోతున్నాయి, భగవంతుణ్ణి మనము ఆయన యొక్క సేవ చేయడం వల్ల మన పాపాలన్నీ కూడా తొలగిపోతున్నాయి. మన పాపాలు పోతున్నాయి, మన కష్టాలు పోతున్నాయి, మనకి సుఖం వస్తున్నది, ఆత్యంతిక సుఖం వస్తున్నది. అంటే ఇంద్రియాలకి మించినటువంటి సుఖం, బ్రహ్మ సుఖము. అలాగే ఏం చెప్తారు? ప్రేమానందము, ఆనందం, సచ్చిదానందం, పరమానందం వస్తున్నది భగవంతుడి యొక్క సేవలో. జ్ఞానం వస్తున్నది, వైరాగ్యం వస్తున్నది. అందరూ కూడా చాలా ఆనందంగా ఉండగలరు ఈ భగవద్గీత పాటించడం వల్ల, తూచా తప్పకుండా పాటించడం వల్ల. కరెక్ట్గా ఫాలో చేయాలి, భగవద్గీత చెప్పిన విధంగా మనం చేయాలి. అందులో మనం మన సొంత నాలెడ్జ్ని యాడ్ చేయకూడదు, మన సొంత మానసిక కల్పనని ఎప్పుడు కూడా యాడ్ చేయకూడదు. కృష్ణ భగవానుడు చెప్పాడంటే నేను చెప్పాను అని చెప్తున్నాడు. ఇక్కడ ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహం అవ్యయం, నేను చెప్పాను అని చెప్తున్నాడు. కాబట్టి మనం ఇందులో ఎటువంటి మానసికమైనటువంటి కల్పనలు పెట్టకూడదు. ఇక్కడ కృష్ణుడు అంటే కృష్ణుడు కాదు, ఇంకెవరు, ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. స్పష్టంగా చెప్తున్నాడు కృష్ణుడు, నేనే చెప్పాను. సూర్య భగవానుడికి నేనే చెప్పాను, సూర్యుడు మనువుకి చెప్పాడు, మనువు ఇక్ష్వాకుకి చెప్పాడు. ఈ విధంగా పరంపర కొనసాగుతూ వస్తున్నది. రాజులు అనేది ఉన్నది ఎందుకు అంటే కేవలం పన్నులను మాత్రమే తీసుకోవడానికి కాదండి.
ఇప్పుడు కలియుగంలో ఉన్నటువంటి రాజుల పరిస్థితి వేరే. ఇది ఇది 4 యుగాల్లో అన్నిటికన్నా ఆ, దౌర్భాగ్యము లేకపోతే చాలా నీచమైనటువంటి ఒక యుగం. 4 యుగాలలో ఇప్పుడు సపోజ్ సత్యయుగంలో ధర్మము 4 పాదాల పైన నుంచున్నట్లయితే, త్రేతాయుగంలో 3 పాదాల పైన, ద్వాపర యుగంలో 2 పాదాల పైన, కలియుగంలో ఒకటే ఒక పాదం పైన ధర్మం నిలబడి ఉన్నది. అయితే ఈ యుగంలో అట వస్తున్న సమయంలో ఏం జరుగుతుందంటే, రాజులు ఎంతగా వాళ్ళు పన్నులు తీసుకుంటారంటే, ఇప్పుడు 10%, 20%, 30% వరకు ఉంది. 50% అయితే పన్నులు ఎలా ఉంటుంది? 70%, 75%, 100% తీసేసుకుంటే మీకు ఆశ్చర్యంగా అనిపిస్తుందా? అంత పన్ను ఎప్పుడైనా ఉంటుందా అండి? ఎక్కడైనా ఉంటుందా అని మీకు అలా అనిపిస్తుందా? ఎవరికైనా అనిపిస్తుందా అట్లాగా? అట్లా ఏమి అవును ఉండదండి. ప్రభుజీ. మీకు ఏమైనా అనిపిస్తుంది అట్లా? అనిపిస్తుంది ప్రభు. అవును ప్రభుజీ. అనిపిస్తుంది. కానీ మీరు ఎక్కువ దూరం వెళ్ళక్కర్లేదు. జస్ట్ ఒక 100 సంవత్సరాలు వెనక్కి వెళ్తే మనం ఎంత పన్నులు కట్టేవాళ్ళం మీకు తెలుసా? బ్రిటిషర్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఎంత ట్యాక్స్ తీసుకునేవాళ్ళండి? వాళ్ళు $45 ట్రిలియన్ భారతదేశం నుంచి తీసుకొని వాళ్ళ దేశానికి తీసుకెళ్లారు. ఎలా తీసుకెళ్లారండి $45 ట్రిలియన్ చెప్పండి? ప్రతి అంటే వాళ్ళు వస్తువు పైన పన్ను వేస్తున్నారు ప్రభు. ట్యాక్స్ రూపం. ప్రతి వస్తువు పైన, తినేదానిపైన, తాగేదానిపైన, అన్నింటిపైన పన్నులు వేస్తున్నారు. అదే వ్యవసాయం గాని. మనకు ఆశ్చర్యంగా ఇప్పుడు అనిపిస్తుంది, అట్లా ఏం జరుగుతుంది, ఏదో పుస్తకంలో ఉందేమో అని. అట్లా ఏం కాదు. జస్ట్ 100 సంవత్సరాల కిందట 2024లో ఉన్నాం. 1924కి మీరు వెనక్కి వెళ్ళినట్లయితే అప్పుడు ఉండే పన్నులు, అప్పుడు వాళ్ళు కట్టిన ఖర్చులు ఏంటి అంటే వాళ్ళు అసలు బతకలేకపోయారు పాపం. వాళ్ళు తినడానికి కూడా భోజనం ఉండేది కాదు స్వతంత్రం రాకుండా ముందు. అవునా? సో కాబట్టి రాజులు అనేది ఉన్నది ఏంటంటే, పన్నులు స్వీకరించి వాళ్ళ దేశానికి డబ్బులు దొంగతనం చేసుకోవడం పోవడం రాజుల యొక్క పని కాదు. రాజుల యొక్క పని ఏంటంటే అందరికీ కూడా సుఖంగా ఉండేలాగా, అందరూ ఏ విధంగా సుఖంగా ఉండాలనేది వాళ్ళు చూసుకోవాలి. కేవలం పన్నులు తీసేసుకొని జనాన్ని అదేదో రక్తం పిండినట్టుగా పిండకూడదు. ఎలా చెప్తారంటే, పన్నులు ఏ విధంగా తీసుకోవాలంటే, ఒక తోటమాలి గార్డెనర్ ఉంటాడు. తోటమాలి ఏం చేస్తాడు? ప్రతిరోజు నీళ్లు పోస్తాడు. నీళ్లు పోసినప్పుడు పూల మొక్కలకి పూలు వస్తాయి. అప్పుడు ఏం చేస్తాడు? పూలని తెంపేస్తాడు. పూలని తెంపినప్పుడు అప్పుడు ఆ చెట్లకు ఏమైనా ఇబ్బంది అవుతుందో చెప్పండి? జస్ట్ మీరు పూలు తెంపేస్తే ఏమి అవదు ఇబ్బంది? ప్రభుజీ. ఏమవదు అవదు ప్రభుజీ. అదే మీరు అన్నిటి ప్రతిరోజు సగం 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 కోసుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి, అది బతుకుతాం. అది కష్టం. ఏమీ మిగలదు అప్పుడు. అలాగే పన్నులు అనేవి ఆ విధంగా తీసుకోవాలని చెప్తుంది మన వేదం. ఒక తోటమాలి ఏ విధంగా అయితే పూలను తీసుకుంటాడో ఆ విధంగా తీసుకోవాలంట పన్నులు అనేవి. ఇదంతా కూడా మనకి వేదంలో భగవంతుడు ఇచ్చినటువంటి రూల్స్. శాస్త్రంలో భగవంతుడు మనకి చెప్పాడు, ఈ విధంగా రాజులు పరిపాలించాలి. తన సొంత బిడ్డలని చూసుకున్నట్టు చూసుకోవాలి. అందరూ సుఖంగా ఉండేలాగా, అందరికి అన్నీ దొరుకుతున్నా లేదని చూసుకోవాలి. ఉట్టి భోజనం పెడితే కూడా సరిపోదు. అది మొట్టమొదటి బేసిక్. ఇది ఫస్ట్ భోజనం పెట్టాలి, వాళ్ళకి హెల్త్ చూసుకోవాలి. అదే లేదు ప్రస్తుతానికి, అది వేరే విషయం. దానికన్నా ముఖ్యమైనటువంటి జ్ఞానం ఇంకొకటి ఉన్నది. అంతే, అందరి జీవులకి కూడా, ప్రతి మనిషికి కూడా తెలియజేయాలి. నువ్వు శరీరానివి కాదు, నువ్వు ఒక ఆత్మవి, నీకంటూ చావే లేదు అనే విషయాన్ని ఎవరు తెలియజేస్తున్నారు? అది గవర్నమెంటే తెలియజేయాలి. ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి నాగరికుడికి కూడా చెప్పాలి ఈ జ్ఞానాన్ని. మనం శరీరం కాదు, మనం ఆత్మలము, మనం ఆధ్యాత్మికమైనటువంటి జీవులము. మన జన్మ ఇది మొదటి జన్మ కాదు, మనది ఇది చివరి జన్మ కూడా కాదు. ఎవరైతే భక్తి యోగాన్ని చేస్తారో, ఎవరైతే భగవంతుడి భక్తి చేస్తారో వాళ్ళకి మాత్రమే ఇది చివరి జన్మ. మనం ఉంటే భౌతిక ప్రపంచంలోనే ఉండాలి, లేకపోతే ఆధ్యాత్మిక ప్రపంచంలోనే ఉండాలి. భౌతిక ప్రపంచం అంటే మనం సేవ చేస్తున్నాం, ఇప్పుడు మనుషులకు సేవ చేస్తున్నాం, ఫ్యామిలీకి సేవ చేస్తున్నాం, దేశానికి సేవ చేస్తున్నాం, రకరకాలైనటువంటి సేవలను అందిస్తున్నాం. ఈ సేవలన్నీ కూడా
మనం శరీరం సేవలు చేసినప్పుడు మనం సంతోషంగా ఉంటుంది. కానీ సేవలు మనం ఎప్పుడైతే ఈ శరీరం పడిపోతుందో ఆ శరీరం పడిపోయినప్పుడు ఇంకా ఆ సేవకి ఇంకా ఎటువంటి మీనింగ్ అనేది ఉండదు. దాని తర్వాత ఇంకా సేవకి ఎటువంటి దానికి సంబంధం అనేది లేదు. మనకి మనుషులకు చేసేటువంటి సేవ, ఒక్క మనిషి చనిపోయిన తర్వాత ఆ మనిషికి తన కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదు. ఒప్పుకుంటారా? ఆయన ముందుకు వెళ్ళిపోయాడు, అంతేనా? అవునా కదా? చనిపోయిన తర్వాత కూడా ఆయన ఇక్కడే తిరుగుతూ ఉంటాడా చెప్పండి? ఈ ఈ ఈ ఆ కుటుంబానికి సంబంధించి ముందుకెళ్తాడా? ఇంకొక శరీరం తీసుకొని ఇంకొక చోటుకి వెళ్ళిపోతాడు కదా, ఇంకో ఫ్యామిలీ లోపలికి వెళ్ళిపోతారు కదా. అవును లేకపోతే ప్రభు. అదే పాత ఫ్యామిలీ అవును పట్టుకుని ప్రభు. కూర్చుంటాడా? పాత ముందుకు ఫ్యామిలీలో వెళ్ళిపోతాడు. ఉండదు. ఇంకొక దేహాన్ని ఇంకొక దేహం తీసుకున్నాడంటే ఏంటి అర్థం? ఇంకొక తల్లిదండ్రులు, ఇంకొక రిలేటివ్స్, ఇంకో చోటికి కూడా వెళ్ళిపోయాడు ఎక్కడికో. ఇంకో ప్రాంతం. దేశంతో సంబంధం ఉంటుందా చనిపోయిన తర్వాత? ఉండదు మన ప్రభు. ఉండదు. ఇప్పుడు మనం ఇప్పుడు భారతదేశంలో పుట్టామంటే వచ్చే జన్మలో కూడా నేను భారతీయుడు కింద పుడతాను అని ఎవరైనా గ్యారంటీ ఇస్తున్నారా మనకి? లేదు లేదు. ప్రభు. లేదు ప్రభు. చైనాలో పుట్టచ్చు, ఎక్కడైనా పుట్టచ్చు, ఏ జీవిగానో రష్యాలో పుట్టచ్చు, ఎక్కడైనా పుట్టచ్చు. మనిషి కింద పుడతామనే గ్యారంటీ లేదు. ఏ జీవిగానైనా పుట్టదు. ఏ జీవికైనా 24 లక్షల జీవరాశులు ఉన్నాయి అన్న. కాబట్టి ఇది ఫండమెంటల్ నాలెడ్జ్. ఈ నాలెడ్జ్ ఎవరు ఇవ్వాలి? ప్రభుత్వం చెప్పాలి, అందరికీ చెప్పాలి. అవేర్నెస్. ఇప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు అందరికి ఎలా చెప్తుంది మనకి? మనం ఫోన్ చేసినప్పుడు కూడా ఇప్పుడు కొత్త మెసేజ్ పెట్టారు, జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా కనుక లోన్ కావాలన్నా, పార్ట్ టైం జాబ్ ఇస్తామని చెప్పినా, ఏం చెప్పినా కూడా, లేకపోతే మీ ఫోన్ బ్లాక్ చేస్తున్నామని చెప్పినా భయపడకండి, మాకు రిపోర్ట్ చేయండి అని మెసేజ్ చెప్తున్నారు లేదా గవర్నమెంట్ వాళ్ళు? చెప్తున్నారు చెప్తున్నారు ప్రభు. ప్రభు. Yes. ఎందుకు చెప్తున్నారు మనకు ఆ మెసేజ్? వాళ్ళకి ఆ మనల్ని విషయం తెలుసు ఆవేదన కాబట్టి. అవేర్నెస్. చాలా ఆ తప్పులు అవేర్నెస్. చేయకుండా ఉండడానికి. ఎందుకంటే చాలా మంది ఇలాంటి ట్రాప్స్ లో పడి లక్షల రూపాయలు కోల్పోయారు. చాలా మందికి ఫోన్ కాల్స్ వస్తున్నాయి, వచ్చి ఏం చెప్తారంటే మీకు కార్డు వచ్చింది, మీకు ఇన్స్టెంట్ లోన్ వచ్చింది అంటారు. తెలియని వాళ్ళు ఏం చేస్తారు, సరే ఓ లోన్ వచ్చిందా, ఓకే కావాలి, మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇవ్వండి అంటారు. ఎంత వచ్చింది ఏదో చెప్తారు, లేకపోతే మీకు ఆస్తి వచ్చింది, మీకు 50 లక్షలు ఇస్తున్నామంటారు. సరే వెంటనే వేయండి, ఫస్ట్ మీ అకౌంట్ నెంబర్ ఇవ్వండి అంటారు. అకౌంట్ నెంబరు, యూజర్ నేమ్, పాస్వర్డ్, ఓటీపీ అన్నీ అడిగేస్తారు. అంత అడిగేసిన తర్వాత మొత్తం డబ్బులంతా తీసేసుకుంటారు వాళ్ళు, లాగిన్ అయిపోయి. అలాగా లేకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామంటారు. చేసేసి లక్షలు దోచేస్తున్నాం. ఎంతమంది ఇలా మోసపోతున్నారు. అయితే వెంటనే ప్రభుత్వం అలర్ట్ అయింది, ఓ అందరికి చాలా ప్రాబ్లం అవుతుంది, వెంటనే మనం మెసేజ్ పంపించాలని అందరికి మెసేజ్ పంపిస్తాం. ఫోన్ చేయగానే అన్ని చోట్ల చెప్తాం. మరి డిజిటల్ అరెస్ట్ చేస్తున్నారు, అవునా? మరి అంటే ఎవరికైనా ఇప్పుడు మన ప్రభుత్వం అంటే వాళ్ళ పని ఏంటి? జనాలకి, ప్రజలకి ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళకి వెంటనే అవేర్నెస్ స్ప్రెడ్ చేసి నాలెడ్జ్ ఇవ్వాలి. మరి అలాంటి పరిస్థితిలో ప్రతి మనిషి కూడా ఇబ్బంది పడుతున్నాడు. అది చూస్తున్నారా లేదా ప్రభుత్వం? ప్రతి మనిషి ఇబ్బంది పడుతున్నాడు. ఒక సర్వే వచ్చిందండి, చెప్తాను మీకు. 90 సంవత్సరాల వాళ్ళందరినీ సర్వే చేశారండి. సర్వే చేసి వాళ్ళని అడిగారట, మీ జీవితంలో మీరు చాలా ఎక్కువగా పశ్చాత్తాపపడుతున్నది ఏ విషయం గురించి పశ్చాత్తాపడుతున్నారు? మీరు దేని గురించి ఎక్కువగా బాధపడుతున్నారో చెప్పండి. ఏమై ఉండొచ్చు మీ ప్రకారం? మరణం గురించి. మరణం గురించి అయి ఉండొచ్చు. ఇంకా అనవసరపు విషయాల పట్ల వ్యాధులు, సమయం వ్యాధులు. వృధా తన చేసుకుంటున్నారు. తర్వాత వ్యాధుల వాళ్ళు గురించి ఏ అయి విధంగా ఉండొచ్చు. జీవిస్తారు అని. సర్వే రిజల్ట్లో ఆ సర్వే చేసేటువంటి మనిషి ఏమనుకున్నాడంటే, సర్వే చేసేటువంటి ఆవిడ ఏమనుకుందంటే, మేబీ వాళ్ళు జాబ్ గురించి చెప్తారేమో అని. మా జాబ్ బాగాలేదండి, లేకపోతే మేము సరిగ్గా సంపాదించలేదండి, నాకు ఆపర్చునిటీస్ దొరకలేదండి, నాకు ఇంకా మంచి జాబ్ వచ్చి ఉంటే బాగుండేది, ఇంకా ఒక మంచి ఇల్లు కొనుక్కుని ఉంటే బాగుండేది, ఇంకో మంచి కారు కొనుక్కుని ఉంటే బాగుండేది అని చెప్పలేదంటే వాళ్ళు ఎవ్వరు కూడా. వాళ్ళందరూ చెప్పింది ఏంటంటే, మా సంబంధాలు ఇంకా మంచిగా ఉండుంటే బాగుండేది, నా కొడుకు నాతో మాట్లాడడం లేదు, అయితే మా పిల్లలు వాళ్ళతో వాళ్ళు మాట్లాడుకోవడం లేదు, మాకు సంబంధాలు బాగాలేవు, వాళ్ళు నేను ఇంకా చాలా బాగా చూసుకుని ఉంటే బాగుండేది.
వాళ్ళని బాగా ప్రేమించుంటే బాగుండేది అని వాళ్ళు బాధపడుతున్నారు. అంటే ప్రతి వాళ్ళు బాధపడుతున్నారని లెక్క, వాళ్ళు ఏమి సంతోషంగా లేరు. అంటే ప్రతి వాళ్ళకి ఏదో ఒక రిగ్రెట్ అనేది ఉంది, పశ్చాత్తాపం అనేది ఉంది. తప్పు చేశాము, ఇలా చేసి ఉండకూడదు అని చాలా మంది ఫీల్ అవుతున్నారు. అవునా? కాబట్టి ప్రతి జీవి కూడా, ప్రతి మనిషి కూడా బాధపడుతున్నాడు. ఎవరు కూడా ఫుల్ సాటిస్ఫాక్షన్తో లేరు ఇక్కడ. ఓ నాకు చాలా సాటిస్ఫాక్షన్, ఎంత ఆనందంగా ఉందో ఇవాళ, నాకు చాలా హాయిగా ఉంది, నాకు చాలా ఆనందంగా ఉంది ఇవాళ అని అనేవాళ్ళు ఎవరు లేరు. ఎలా ఉన్నామంటే బాగున్నావు అంటారు అంతే. ఏదో పండుగ వచ్చిందంటే ఇంత కొంత సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ప్రతి వాళ్ళకి చాలా దుఃఖము, బాధ అనేది ఉంది. చాలా బాధపడుతున్నారు యాక్చువల్లీ, కొంచెం కాదు. రాత్రి కూడా నిద్ర పట్టడం లేదు జనాలకి. రాత్రి అంతా ఆలోచిస్తారు, ఇలా ఎందుకు జరిగింది, ఇలా జరిగి ఉండకుండా ఉండాల్సింది అని బాధపడుతున్నారు. మరి ఇంత బాధపడుతున్నటువంటి ప్రజలకి మనం మెసేజ్ ఎందుకు పంపించట్లేదు? గవర్నమెంట్ అందరికి చెప్పాలి కదా, అందరికి భగవద్గీత ఇవ్వాలి కదా, నాలెడ్జ్ ఇవ్వాలి ప్రభుత్వానికే కదా. తెలియాలి కదా ప్రభుజీ. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి ఈ భగవద్గీతను ఆల్రెడీ తెలిసి ఉండాలి. ఫస్ట్ వాళ్ళకి తెలిసి ఉండాలి. వాళ్ళకి తెలిస్తేనే మనల్ని అలర్ట్ చేయగలరు. వాళ్ళకి తెలిసి ఉంటే కదా వాళ్ళు చెప్పేది మనకి. వాళ్ళకి అసలు నాలెడ్జే లేదు, అస్సలు లేదు. వాళ్ళు ఏమనుకుంటారు, భగవద్గీత అంటే ఇది ఒక గ్రంథము, ఇది ఒక మత గ్రంథం, ఇది ఒక మత గ్రంథం, ఇది ఒక మతము, ఇది ఒక మతం. వీళ్ళు నాకు ఓట్లేస్తారు, నాకు ఇన్ని ఓట్లు ఇక్కడ నుంచి వస్తాయి, ఇన్ని ఓట్లు ఇక్కడ నుంచి వస్తాయి, కాబట్టి కాసేపు నేను ఇక్కడికి వెళ్తాను, వాళ్ళకి సరిపోయేలాగా మాట్లాడతాను, కాసేపు అటు వెళ్తాను, వాళ్ళకి సరిపోయేలా మాట్లాడతాను, ఓట్లు తీసుకుంటాను, నేను పెట్టినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ ఎలక్షన్స్లో వాటిని వెనక్కి రికవర్ చేసుకుంటాను, అంతే కదా. సింగపూర్లో బిజినెస్ స్టార్ట్ చేస్తాము, లేకపోతే ఓ పెట్రోల్ బంకులు మొదలు పెడతాము, మనకున్న రిలేటివ్స్ అందరికీ ఒక బిజినెస్ ఇచ్చేస్తాము. ఇదే వాళ్ళు చేసేది, అవునా కదా? చెప్పండి, ఏం చేస్తున్నారు? వాళ్ళకి అందరికి జ్ఞానాన్ని ఇస్తున్నారు, అందరూ సంతోషంగా సుఖంగా ఉండాలని నిజంగా కోరుకుంటున్నారా? ధనాన్ని సంపాదించడం ఎలా అనేది చెప్తున్నారు. ఏ విధంగా ధనాన్ని సంపాదించాలి? ఎవరు రీసెంట్గా ఒక వీడియో వచ్చింది, ఒక ఆయన పొలిటీషియన్, ఆయన ఓపెన్గా చెప్తున్నాడు అనమాట. అది జోక్ చేస్తున్నాడు ఏంటో నాకు అర్థం కాలేదు. ఆయన ఏమన్నాడంటే, చూడండి నాకు చాలా క్లారిటీ ఉంది, చాలామంది పొలిటీషియన్స్ చాలా చాలా విధాలుగా డబ్బులు సంపాదిస్తున్నారు, ఎన్నో రకాల మోసాలతోటి. ఫర్ ఎగ్జాంపుల్, కమిషన్లు వస్తాయి, కాంట్రాక్ట్ ఇచ్చినప్పుడు కమిషన్ వస్తుంది. సో ఆ విధంగా ఎన్నెన్నో విధాలన్నీ ఉన్నాయి. నేను ఇప్పుడు ఎమ్మెల్యే కింద ఎందుకు పోటీ పడుతున్నానంటే, అవన్నీ నేను ఫస్ట్ ఎమ్మెల్యే నన్ను గెలిపిస్తే ఫస్ట్ నేను పెట్టిన డబ్బులన్నీ నేను వెనక్కి తీసుకోవాలి, ఆ టెక్నిక్స్ అన్ని నేను నేర్చుకోవాలి, ఏ విధంగా ప్రజల్ని మోసం చేయాలి, చాలా ఉన్నాయి, ఇంకా నేను నేర్చుకోవాల్సిన చాలా ఉంది. ఏ విధంగా అందరినీ మోసం చేసి ఎక్కడెక్కడ నుంచి కమిషన్స్ తీసుకోవచ్చు, అన్ని రకాలుగా కమిషన్స్ తీసుకొని నేను డబ్బులు వెనకేసుకోవాలి, మా ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉండాలి, నాకు చాలా డబ్బులు సంపాదించాలి, ఇదే నా క్లారిటీ అండి అని అలా అలా చెప్తున్నాడు ఆయన. ఓకే, సో ఎవరు కూడా బయటికి అట్లా అనరు, బట్ వాళ్ళ మనసులో ఉండేటువంటి ఆలోచన అదే, అవునా కదా? సో ఫస్ట్ వీళ్ళకి జ్ఞానాన్ని ఇవ్వాలి. ఈ అది ఎవరైతే ప్రజారాజ్యంలో ఉండేటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, వాళ్ళకి ఫస్ట్ తెలిసి ఉండాలి, అసలు బేసిక్ నాలెడ్జ్ తెలియాలి. మనిషి అంటే ఏంటి, పశువు అంటే ఏంటో అది కూడా తెలియదు. మృతదేహానికి బతుకున్నటువంటి జీవుడికి తేడా తెలియదు. చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. ఆత్మతత్వం గురించి అసలే తెలియదు. అంటే మనం భౌతికమైనటువంటి దృష్టితో చూస్తున్నామండి అందరినీ. భౌతికమైన దృష్టి అంటే ఎలాగైతే మనము ప్రతిదాన్ని కూడా ఒక జడ వస్తువు కింద చూస్తున్నాం, మనిషిని మనము మనిషి కింద చూడట్లేదు, ఒక వస్తువు కింద చూస్తున్నాం, ఒక హెడ్ కౌంట్ అనమాట. ఈ వస్తువు నాకు ఎంత భౌతికమైనటువంటి విషయాన్ని తేగలదు అంతే, అంతేగాని అందులోపల ఒక ప్రాణి ఉంది, ఒక జీవుడు ఉన్నాడు, అందులో ఒక జీవం అనేది ఉన్నది, ఆ జీవుడు సంతోషంగా లేడు, ఆ జీవుడికి ఆనందం రావాలంటే వాడు ఏం చేయాలి అనేవి ఎవరు ఆలోచించడం లేదు. ఇదిగో ఇతను ఒక వస్తువు, అదొక వస్తువు, ఇతను ఒక వస్తువు, ప్రతిదీని వస్తువులా చూస్తున్నాం మనం. భౌతికమైన దృష్టి ఎక్కువైపోయింది. సో భౌతికమైన దృష్టితో చూసినప్పుడు మనకి భగవద్గీత అర్థం కాదు. భగవంతుడు ఆధ్యాత్మికం, జీవుడే ఆధ్యాత్మికము, ఇక భగవంతుడు ఇంకా ఆధ్యాత్మికం, అవునా? జీవుడు భగవంతుడి యొక్క అంశ, మరి భగవంతుడి గురించి ఏం తెలుస్తుంది వీళ్ళకి?
ఇప్పుడు ఒక రాజ్యం సుభిక్షంగా ఉండాలి అంటే దానికి సరైన సమయంలో వానలు పడాలి. సరైన సమయంలో వానలు పడాలి అంటే అక్కడ భగవంతుడు సంతృప్తి చెంది ఉండాలి. అక్కడ మనం యజ్ఞాలు చేసినట్లయితే అప్పుడు వానలు పడతాయి. ఈ విషయం ఎవరికైనా తెలుసా? ఎవరికి తెలియదు. సో అందరూ ఏ విధంగా చేస్తే అందరూ సంతోషంగా ఉంటారు అనేది వాళ్ళకి ఐడియానే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే జనాలు సంతోషంగా ఉండాలంటే మందు షాపులు పెంచితే సంతోషంగా ఉంటారు. ఇది వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానం. అర్థమైందా మీకు? అవునా కదా? అవును ప్రభుజీ, ఉచితంగా ఇస్తే వాళ్ళు సంతోషంగా. ఉచితంగా మందుని మనము సరఫరా చేస్తే మద్యాన్ని జనాలందరూ కూడా మద్యపానం చేసి రిలాక్స్ అవుతారు, సంతోషంగా ఉంటారు. ఇలా ఉంది వీళ్ళ తెలివితేట. ఓకే, మద్యపానం చేసి సంతోషంగా ఉండగలిగితే ఇంకా ఎందుకు వేరే పనులు కూడా చేసుకోవడం ఎందుకు? ఇంకా పని పాట అన్ని మానేసి పొద్దు నుంచి రాత్రి వరకు మద్యపానం చేస్తూ కూర్చోవచ్చు కదా. ఇంకెందుకు పనులకు కూడా ఎందుకు వెళ్ళడం కదండి. సో ఇలా ఉంటుంది మన ఇప్పుడు ఉన్నటువంటి తామసికమైనటువంటి ఈ కలియుగంలో ఉండేటువంటి జనాలు, ఇక్కడ ఉండేటువంటి రాజులు, వాళ్ళ తెలివితేటలు, వాళ్ళ వాళ్ళ కాన్షియస్నెస్ లెవెల్ అక్కడ ఉందన్నమాట. సో అట్టడుగున ఉంది, కింద ఉన్నదన్నమాట. వాళ్ళు ఫస్ట్ తెలుసుకోవాలి భగవద్గీత గురించి. వాళ్ళు తెలుసుకొని వాళ్ళు పాటిస్తే అప్పుడు మిగతా వాళ్ళు పాటించగలరు. ఇప్పుడు ఇక్కడ చెప్పుకున్నటువంటి రాజులందరూ చాలా గొప్ప గొప్ప వాళ్ళు. సూర్య భగవానుడు చాలా గొప్పవాడు. ఆయన పర్ఫెక్ట్గా ఆయన పనిని చేస్తాడు. అన్నిటికన్నా టైంకి పర్ఫెక్ట్గా ఎవరండి వచ్చేది పొద్దున్న టైంకి? సూర్యుడే కదా. సూర్యుడు ఇప్పుడు సపోజ్ మన గవర్నమెంట్ లాగే ఉందనుకోండి, సూర్యుడి గవర్నమెంట్ కూడా ఎట్లా ఉండేది అప్పుడు? ఒకరోజు ఉంటుంది ఈరోజు కరెంట్ ఉంటే రేపు కరెంట్ ఉండదు. ఇవాళ రోడ్లు బాగుంటే రేపు రోడ్లు బాగుండవు. ఇవాళ ఈ పార్టీ ఉంటే బాగుంటుంది, ఆ పార్టీ ఉంటే బాగుండదు. ఇలా ఉంటే కరెక్ట్గా ఉంటుందా మనకి? సూర్యుడు ఒకరోజు ఉదయిస్తాడు, ఒకరోజు ఉదయించాడు. అలా అవుతుందా మనకి? అవుతుందా? అలా లేదు కదా, పర్ఫెక్ట్గా ఉదయిస్తుంది. అంత పర్ఫెక్ట్గా టైంకి పర్ఫెక్ట్గా ఎటువంటి ఒక సెకండ్ కూడా తేడా ఉండదు, ఎగ్జాక్ట్గా నడుస్తుంది అంతా. తర్వాత మనువు ఎన్నో కోట్ల సంవత్సరాలు ఆయన చేశాడు పరిపాలన. సో ఇక్ష్వాకు రాజు చాలా గొప్ప గొప్ప వంశం, ఇదంతా కూడా చాలా గొప్ప వంశం. అది ఎంతో మంది మన రాజులు, గొప్ప గొప్ప రాజులు ఉన్నారు. అంబరీష మహారాజు ఉన్నాడు, ప్రియవ్రత మహారాజు ఉన్నాడు, పృథు మహారాజు ఉన్నాడు, అలా గొప్ప గొప్ప భరత మహారాజు, ఎంతో గొప్ప 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 వాళ్ళు పరిపాలన చేసినటువంటి ప్రపంచం ఇది. ఓకే, ఎంతో వాళ్ళ వాళ్ళ స్టాండర్డ్స్ ముందు కంపేర్ చేస్తే అసలు ఇప్పుడు ఉండేటువంటి ఈ రాజులు, ఈ మంత్రులు, వీళ్ళందరూ కూడా అసలు మనకు ఆ స్టాండర్డ్స్ కంపేర్ చేస్తే అసలు ఛీ అనిపిస్తుంది. ఏంటి వీళ్ళు అసలు? అవునా కదా? స్వార్థపరుడు గురించి. ఎంత స్వార్థం, ఎంత స్వార్థం, ఎంత అజ్ఞానం, ఎంత అజ్ఞానం. అది కంచె చేను వేసింది అంటారు కదా. కంచె చేను వేయడం అంటే ఏంటి? మీరు కంచె వేసింది ఎందుకని? చేనును కాపాడడానికి. అదే మేసేస్తే ఏమవుతుంది ఇంకా? దాని మీనింగ్ ఏంటి? మీరు ఒక సెక్యూరిటీ గార్డ్ పెట్టారనుకోండి, ఏటీఎంకి సెక్యూరిటీ గార్డ్ పెట్టారు. ఏటీఎం సెక్యూరిటీ గార్డే ప్రతిరోజు అందులో ఒక 50% డబ్బులు తీసేసుకుంటున్నాడు అనుకో ప్రతిరోజుకి. దానంత దాని అర్థం నీచమైంది ఏంటి? ఇంకోటి లేదు ప్రభుజీ. ఏమండి? దానంత నీచమైంది ఇంకోటి లేదు ఇక. దానంత నీచమైనది ఇంకోటి లేదు. ఈ రాజులందరూ ఉన్నది ఎందుకు అంటే జనాలందరినీ, ప్రజల్ని చక్కగా చూసుకోవడానికి. వాళ్ళ సొంత బిడ్డల్ని చూసుకున్నట్టు చూసుకోమని చెప్తే వాళ్ళు ఏం చేస్తున్నారు? జనాల రక్తాన్ని పిండుకుంటున్నారు, దాన్ని డబ్బులు చేసుకుంటున్నారు వాళ్ళు. అలా ఉంది వాళ్ళ పరిస్థితి. అండ్ జనాల్ని వాళ్ళు ఎడ్యుకేట్ చేయడం లేదు. వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? వీళ్ళని ఎంత ఎడ్యుకేట్ చేస్తే మనకు అంత ప్రాబ్లం అవుతుంది అంటారు. అవునా? అనుకుంటారు లేదు? అవును ప్రభు. వీళ్ళకి ఎంత అవును నాలెడ్జ్ ప్రభుజీ, వచ్చేసిందంటే వాళ్ళు తెలివి వెంటనే పెరిగిపోయి మేము వెధవలమని తెలిసిపోతుంది. ఎప్పుడైతే నేను వెధవలని తెలిసిపోయిందో ఇంకా నాకు ఇంకా లేదు, ఇంకా కంటిన్యూషన్, నా బండారం అంతా బయటపడిపోతుంది. అవునా? కాబట్టి వాళ్ళని అజ్ఞానంలోనే పెట్టించాలి. వాళ్ళకి మద్యపానం బాగా చేయించాలి. వాళ్ళకి జ్ఞానం ఇవ్వద్దు, ఎటువంటి నాలెడ్జ్ అస్సలే ఇవ్వద్దు. వాళ్ళకి తెలిసిపోయిందంటే నేను ఎదవనని తెలిసిపోను. కరెక్ట్. కాబట్టి అట్లాంటి రాజులు కాదు మన భారతదేశంలో ఉన్నది. ఒకప్పుడు చాలా 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 గొప్ప వాళ్ళు ఉన్నారు. ఎంతో మంది ఉన్నారు. వాళ్ళ చరిత్రలు చదువుతూ ఉంటే మనం ఆశ్చర్యపోతాం.
వాళ్ళు ఏ విధంగా రాజ్యాన్ని ఏలారు? వాళ్ళు ఎప్పుడు కూడా నాది నేను అనేటువంటి భావంతో వాళ్ళు రాజ్యాన్ని ఏలరండి. ఎప్పుడు కూడా వాళ్ళు ప్రజల సంక్షేమమే వాళ్ళకి అన్నిటికన్నా ముఖ్యం. ఏ విధంగా ప్రజలు సంతోషంగా ఉండగలరని చెప్పేసి ధార్మికముగా, శాస్త్రీయముగా, పక్కగా కరెక్ట్గా ఆయన ఫాలో చేస్తారు. అందరూ కూడా సంతోషంగా ఉంటారు. ఎవరికి కూడా భోజనం లేకుండా, ఇల్లు లేకుండా ఉండదు. మనం రామరాజ్యం చూస్తే ఎలా ఉంటుంది రామరాజ్యం? రామరాజ్యం మనం వింటాం కదా. రామరాజ్యం గురించి వీళ్ళు చెప్తుంటారు పొలిటీషియన్స్. వాళ్ళకేం తెలుసు రామరాజ్యం గురించి? రామరాజ్యంలో వాళ్ళు ఎప్పుడు చనిపోవాలనుకుంటే అప్పుడు చనిపోయేవాళ్ళంట. రామరాజ్యంలో వానలు ఎప్పుడు కావాలంటే అప్పుడు పడేవి. ఎవరు కూడా స్త్రీలు వాళ్ళ భర్తలను కోల్పోయేవారు కాదు. ఎవరు కూడా పెద్దలు వాళ్ళ పిల్లల చావుని చూడలేరు. అది రామరాజ్యం యొక్క గొప్పతనం. యుధిష్ఠిర మహారాజు పరిపాలించినప్పుడు వానలన్నీ కూడా కరెక్ట్గా టైంకి పడేవి. ఆవులన్నీ కూడా చాలా చక్కగా పాలన ఇచ్చేవి. ఎక్కడ కూడా చాలా ఎక్కువగా చలి, చాలా ఎక్కువగా వేడి అనేది ఉండేదే కాదు. రాజ్యంలో ఉండే వాళ్ళందరూ కూడా ధార్మికంగా ఉండేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళ రాజు ధర్మరాజు కాబట్టి. యుధిష్ఠిర మహారాజు ధర్మరాజు, ఆయన పేరే ధర్మరాజు. మరి ధర్మరాజు రాజ్యాన్ని పరిపాలిస్తే రాజు అయితే అక్కడ ఉండేటువంటి ప్రజలందరూ ఎంత కరెక్ట్గా ఉంటారు అంటే బిజినెస్లో చీటింగ్ అనేది ఉండదు అనమాట. మోసం ఉండదు, దొంగతనాలు ఉండవు. ఎందుకంటే ఎవరైనా దొంగతనం చేస్తే వెంటనే పట్టుకొని వాడికి వెంటనే శిక్ష ఇచ్చేస్తారు. అవునా? న్యాయం అనేది వెంటనే దొరుకుతుంది. ఇప్పుడు మన న్యాయస్థానము మీరు చెప్పండి, ఎన్ని సంవత్సరాలు పడుతుంది న్యాయం రావాలంటే? 10 సంవత్సరాలు, 20 పిటిషన్ సంవత్సరాలు పెట్టినా చనిపోవాలి ప్రభుజీ. జీవితకాలం పట్టుద్ది ప్రభు. జీవితకాలం. పిటిషన్ న్యాయం పెట్టినా అనేది చనిపోవాలి. మీరు చెప్పండి, ప్రజల కింద న్యాయం అనేది ఎంతసేపట్లో రావాలి న్యాయం అనేది? మాక్సిమం ఒక 5 ఏళ్లలో వస్తే పర్వాలేదు ప్రభుజీ. కొంతమంది చనిపోయిన తర్వాత కేసులు వస్తుంది. బట్టి ప్రభుజీ. కేసులు 5 ఏళ్ళు కూడా బట్టి కాదు మాతచ్చి, వెంటనే రావాలి వెంటనే రావాలి. న్యాయం అనేది, వెంటనే, ఇమ్మీడియట్ గా. అది జరిగే పని అదే మన దీంట్లో. ఇప్పుడున్న పరిస్థితి అర్థం చేసుకోండి చెప్తున్నాను అంతే. కానీ అప్పట్లో అలా ఉండేది కదా ప్రభుజీ. అప్పట్లో అలా ఉండేది. మీరు ఇప్పుడు వెంటనే మీరు డైరెక్ట్ గా రాజు దగ్గరికి వెళ్ళి మీరు బెల్ కొట్టారంటే రాజు బయటకు వస్తాడు, మినిస్టర్స్ వస్తారు. మీరు వెంటనే పంచాయతీ పెట్టారంటే అక్కడికక్కడికి అప్పటికప్పుడు ఇమ్మీడియట్ జడ్జిమెంట్ ఇచ్చేస్తారు. అవును. అలా ఉండాలి న్యాయం అంటే. అలా ఉంటే నిజంగా సత్యయుగంలోనే ఉండదు. అలా ఉండాలి. యాక్చువల్గా రాజు అంటే అలా ఉండాలి. అంటే శాస్త్రీయంగా పరిపాలన చేయాలి. అంటే అసలు మన సిస్టమ్స్ అన్ని కూడా ఎట్లా ఉన్నాయి, ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు. ఒక బేసిక్ విద్యా వ్యవస్థ లేదు. ఇప్పుడు మీరు పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయాలంటే భయపడుతున్నారు పేరెంట్స్. కాలేజ్లో పిల్లల్ని జాయిన్ చేయాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది. అవును పెళ్లి చేయాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది. పిల్లలు కనాలంటే భయపడుతున్నారు పేరెంట్స్. ఎడ్యుకేషన్ సిస్టమే లేదు, అంత కాస్ట్లీగా ఉంది ఎడ్యుకేషన్, అంతా లక్షల్లో ఉంది. లక్షల్లో ఉంది. అవును ప్రభు, లక్షలు చాలా. ఎంత కాస్ట్లీగా ఉంది సిస్టమ్, ఎడ్యుకేషన్ సిస్టమ్. అవునా కదా? మెడికల్ సిస్టమ్ ఎలా ఉందండి అసలు? ఇన్సూరెన్స్ ఎంతమందికి మన భారతదేశంలో ఇన్సూరెన్స్ అనేది ఉన్నది? ఇప్పుడు కొత్తగా ఇన్సూరెన్స్ ఇస్తున్నారు కానీ ప్రభుత్వం, ఇన్సూరెన్స్ ఎన్ని లక్షల ఇన్సూరెన్స్ ఉంది? ఒక్క చిన్న మెడికల్ ఇష్యూ వస్తే లక్షల్లో ఖర్చు అవుతుంది. ఖర్చు పెట్టడానికి జనాలకి డబ్బులు లేవు. మెడికల్ ఇన్సూరెన్స్ కూడా లేదు. ప్రభుత్వం ఏమీ ఇవ్వడం లేదు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో బిల్లు చాలా లక్షల్లో వస్తుంది. ఆస్తులు అమ్ముకోవాలి. అవునా కదా? ఇలా ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్స్ అంత ఇదిగా లేదు. గవర్నమెంట్ హాస్పిటల్స్ లో అసలు కేరే లేదు. అక్కడ ఏం జరుగుతుందో అందరూ Care లేదు. భయపడతారు. అవును. ఎవరు ఏ మినిస్టర్స్ కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళట్లేదే. ఉమ్. చీఫ్ మినిస్టర్ ఉన్నారు, తమిళనాడు చీఫ్ మినిస్టర్, ఒకప్పుడు చీఫ్ మినిస్టర్ హెల్త్ బాగాలేనప్పుడు ఏ హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు? ఎన్నో Private గవర్నమెంట్ హాస్పిటల్స్ hospitals. ఉన్నాయి కదా, అక్కడ ఎందుకు అవ్వలేదు అడ్మిట్? వాళ్ళే కదా చీఫ్ మినిస్టర్. అక్కడ సరైన ఉపాధులు ఉండవు బాబు. బాధ్యత లేవంటే దానికి బాధ్యత ఎవరు? చీఫ్ మినిస్టరే కదా బాధ్యత. మినిస్టర్సే. వాళ్ళే కదా బాధ్యత, వాళ్ళదే కదా బాధ్యత. మరి అంటే అన్ని సంవత్సరాలు వాళ్ళు చీఫ్ మినిస్టర్ కింద ఉన్నారంటే ఒక గవర్నమెంట్ హాస్పిటల్ అయినా మంచిగా ఉండాలి కదా. వాళ్ళే అవును ప్రైవేట్ ప్రభు. హాస్పిటల్లో జాయిన్ అయ్యారంటే దాని అర్థం ఏంటి? కంచే వేస్తున్నట్టు ప్రభుజీ. అదే మరి. అంటే మరి ఇంకా ఎందుకంటే హాస్పిటల్స్ కూడా ఇంకా అన్ని చోట్ల ఇంకా ఒకటే మోసం, అంతే. ప్రతి చోట అదే జరుగుతుంది. గవర్నమెంట్ విద్యం సరిగా అందట్లేదు అనేది వాళ్ళే చెప్తున్నట్టు ఇండైరెక్ట్ గా. అంతే. అంటే ఇక్కడ అది వాళ్ళు ఇండైరెక్ట్ ఓపెన్ గా చెప్తున్నారు అనమాట, వెళ్ళకండి గవర్నమెంట్ హాస్పిటల్ అని చెప్తున్నారు.
ఎందుకంటే అక్కడ సరిగ్గా కేర్ లేదు అని, ఎందుకంటే వాళ్ళే వెళ్ళట్లేదు కాబట్టి. వాళ్ళే వెళ్ళకపోతే మేము ఎందుకు వెళ్తాం? ఇంకా విద్యా వాళ్ళే వాళ్ళ సంస్థలు కూడా పిల్లల్ని అట్లాగే ఉన్నాయి ప్రభుజీ. ఫారిన్ కంట్రీస్ పంపిస్తే చదివిస్తున్నారు, ప్రైవేట్ స్కూల్స్ లో చదివిస్తున్నారు, అవును. వాళ్ళని గవర్నమెంట్ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ కి వాళ్ళ పిల్లలు పంపరు, విద్యా గవర్నమెంట్ వ్యవస్థ కూడా అట్లే హాస్పిటల్ కి ఉంది వాళ్ళు ప్రభుజీ. వెళ్ళారు కదా. సో ఈ విధంగా చూడండి, ఈ జ్ఞానం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది ప్రాక్టికల్ నాలెడ్జ్. ఇదేదో ఆమ్, ఎవరో మతోన్మాదం కాదు భగవద్గీత అంటే. మేము ఈ మతానికి చెందిన వాళ్ళము, మేము ఉన్మాదులము, మేము ఇదే ఫాలో చేస్తాము, అట్లా ఉన్మాదం కాదు, ఇది మతోన్మాదం కాదు. భగవద్గీత అంటే ఒక సెక్టేరియనిజం కాదు, యూనివర్సల్ రిలీజన్, అందరికీ సంబంధించింది. చాలా మంచి విషయం. రాజులు ఏ విధంగా రాజ్యాన్ని పరిపాలించాలి అనేది శాస్త్రంలో, ధర్మశాస్త్రంలో చాలా స్పష్టంగా చెప్పారు. ఏ విధంగా పనులు తీసుకోవాలో ధర్మశాస్త్రంలో చెప్పారు. ఏ విధంగా క్షత్రియులు ఉండాలి ప్రజల పట్ల, యుద్ధం వస్తే వాళ్ళు ఎంత ధైర్యంగా వాళ్ళు ముందుకు వెళ్ళాలి అనేది కూడా చెప్పింది మన శాస్త్రం. అవునా? సో ఇవన్నీ కూడా చెప్పారండి భగవద్గీతలో. అప్పుడు ఒకప్పుడు రాజులు, వాళ్ళు రాజర్షులు, రాజులు కాదు, వాళ్ళు రాజర్షి, రాజా ప్లస్ ఋషి, వాళ్ళు ఋషులు కూడా. అలాంటి రాజులకి భగవంతుడు బోధించాడండి ఈ జ్ఞానాన్ని. అవునా? ఏంటి ఆ జ్ఞానం అంటే, అర్జునుడు నేను యుద్ధం చెయ్యను అంటే కృష్ణ భగవానుడు ఏం చెప్పాడు? నువ్వు యుద్ధం చెయ్యకపోవడం వల్ల నీకు పాపం వస్తుంది, ఎందుకంటే నువ్వు క్షత్రియుడివి కాబట్టి అని. క్షత్రియుడు యుద్ధం చేయకుండా వెళ్ళిపోతే అది పాపం. క్షత్రియుడు ఎప్పుడు కూడా వెనుతిరిగి వెళ్ళకూడదంట. ఆ యుద్ధ రంగంలోనే అతను చనిపోవాలి, అంతే, నవ్వుతూ చనిపోవాలంట. అసలు భయపడకూడదు క్షత్రియుడు అనేవాడు. అంటే ప్రజలని కాపాడడానికి, గోవులని కాపాడడానికి, సాధువులని కాపాడడానికి ఫస్ట్ రెడీగా ఉండాలి క్షత్రియుడు అనేవాడు. ఏ విధంగా అయితే పరీక్షిత్ మహారాజు ఎప్పుడైతే తెలిసిందో కలిపురుషుడు ఒక ఆవుని, వృషభాన్ని తంతున్నాడని తెలిసింది, ఏం చేశాడు పరీక్షిత్ మహారాజు? వెంటనే వెళ్ళిపోయాడు. అవునా? వెంటనే వెళ్ళిపోయి కత్తి తీసేసి, నీకు ఎంత ధైర్యం ఉంటే నువ్వు నా రాజ్యంలో నువ్వు ఒక అమాయకమైనటువంటి ఒక ప్రాణిని హింసిస్తావు అని. అంటే ఆయన చెప్తారు కూడా, అమాయకమైనటువంటి ప్రాణులని హింసిస్తే వాళ్ళకి వెంటనే వాళ్ళని దండించాలి, వాళ్ళకు ఉన్నటువంటి దండన మరణ శిక్ష. ఇది భగవంతుడు ఇచ్చినటువంటి శాస్త్రం అని, భగవంతుడు ఇచ్చినటువంటి వాక్యం అని. నేను ఇప్పుడు వెంటనే నిన్ను చంపబోతున్నాను అంటాడు. చూసారు అసలు ఎంత పవర్ఫుల్గా ఉన్నాడు పరీక్షిత్ మహారాజ్. అంటే ఎవరైనా ఒక్క అమాయక ప్రాణి కూడా ఎవరు ఇబ్బంది పడడానికి లేదు. ఇప్పుడు మన రాజ్యంలో ఉన్న పరిస్థితి చెప్పండి, అలా ఉందా? అమాయకులను వేధించకుండా వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. అమాయకులు ఎవరైతే వాళ్ళని వాళ్ళు కాపాడుకోలేనటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు, అశక్తులు, శక్తి లేనటువంటి వాళ్ళు. వాళ్ళని వాళ్ళు కాపాడుకోగలుగుతున్నారా సొసైటీ నుంచి? అవుతోందా? వాళ్ళకి వెంటనే న్యాయం దొరుకుతోందా? వాళ్ళ వేదనను ఎవరైనా వింటున్నారా అసలు? ఎవ్వరు వినరు ప్రభుజీ. ఎవ్వరు వినరు. అప్పుడు ఒక్క ఆవుని కొట్టడానికి వస్తేనే పరీక్షిత్ మహారాజు వెంటనే వెళ్ళి చంపడానికి వెళ్ళాడు. ఇవాళ ఎన్ని ఆవులు కవేళాళ్ళకి వెళ్తున్నాయి? వేలలో, లక్షలలో. ఎవరికైనా ఏమైనా తెలిసిందా? మనం ఏమైనా పట్టించుకున్నామా? అవునా కదా? ప్రభుత్వం ఏమైనా పట్టించుకుంటుందా? లేదే. సో అదే ఈ ఫండమెంటల్ బేసిక్ నాలెడ్జే జనానికి లేదు, ఫస్ట్ రాజులకు లేదు. కాబట్టి భగవంతుడు ఈ జ్ఞానాన్ని ఇచ్చాడు. అండ్ వాళ్ళందరూ కూడా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఆ జ్ఞానం అనేది కిందకు వచ్చింది, అట్లాగా వంశపారంపర్యంగా ఒక గురు పరంపరలో వచ్చేది. ఓకే, ఆ విధంగా నడిచింది అనమాట ఇదంతా కూడా. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ చాలా నెంబర్స్ కూడా చెప్పారండి పర్పోట్లో, మీరు చదివినట్లయితే అన్ని లక్షల్లోనే ఉంటాయి నెంబర్స్, అన్ని కూడా కోట్లు, లక్షలే. అంటే ఎప్పుడు చెప్పారు భగవద్గీతని అంటే ఎన్నో 12 కోట్ల సంవత్సరాల కిందట. ఎప్పుడు అంటే 12 కోట్ల సంవత్సరాల కిందట. ఇప్పుడు ఈ పాశ్చాత్య దేశంలో ఉండేటువంటి వాళ్ళు వచ్చేసి మన భారతదేశానికి వచ్చి వాళ్ళు మన కార్బన్ డేటింగ్ ఏదో వాళ్ళు అనాలిసిస్ చేసి, లేకపోతే శ్లోకాలను చూసి గ్రామటికల్గా వాళ్ళు దాని ప్రకారంగా ఎస్టిమేట్ చేసి, ఓకే, ఓ హరప్ప, మొహంజదారో 1000 సంవత్సరాల కిందట ఏం మాట్లాడుతున్నారు పిచ్చి మాటలు. వాళ్ళని మనం నమ్ముతున్నాం, మూర్ఖత్వం. మన పరంపర, మన దేశము ఇది ఎన్ని సంవత్సరాల నుంచి సనాతనంగా నడుస్తున్నది. ఇక్కడ రామాయణం ఎప్పుడు జరిగింది?
ఎప్పుడో త్రేతాయుగంలో జరిగింది, ఎన్నో వేల సంవత్సరాల కిందట, లక్షల సంవత్సరాల కిందట జరిగింది రామాయణం. మహాభారతం 5,000 సంవత్సరాలు, 5,000 సంవత్సరాల కిందట జరిగింది. మన దగ్గర రికార్డు ఉంది కరెక్ట్గా. మన దగ్గర ఆస్ట్రాలజికల్ పొజిషన్ ఉంటుంది కదా, అవన్నీ కూడా జ్యోతిష శాస్త్రం ప్రకారం ఇప్పుడు ఈ రాశిలోకి ఇలా వచ్చినప్పుడు అదంతా డిస్క్రిప్షన్ చూస్తే కరెక్ట్గా 5,000 సంవత్సరాల కింద మ్యాచ్ అవుతుంది. అలా మనకి అసలు అన్బ్రోకన్ ట్రెడిషన్లో మనకి గురు పరంపరలో మనం వింటూ వస్తున్నాం. మన దగ్గర అన్ని పుస్తకాలు రికార్డ్స్ ఉన్నాయి. వీడెవడో వచ్చి చెప్పడానికి, బయట నుంచి వచ్చి వాడు చేసే అనాలిసిస్ ఏంటి? అర్థమవుతుందా మీకు? అందుకనే దాన్ని బట్టి చూడండి, కృష్ణ భగవాన్ చెప్తున్నాడు ఏంటంటే 12 కోట్ల సంవత్సరాల కిందట సూర్య భగవానుడికి ఇవ్వడం జరిగింది. 5,000 ఒక 1000 సంవత్సరాలు మీ హిందూయిజం అనేది 1000 సంవత్సరాలు పాతది, 5,000 సంవత్సరాలు పాతది అని వాళ్ళందరికీ కూడా నోళ్ళు మూయించేస్తున్నారు. కృష్ణ భగవానుడు 12 కోట్లు అంటే సూర్యుడు ఎప్పుడున్నాడు ఏమంటాం మనం, ఆ సూర్య చంద్రార్క అంటే సూర్యుడు చంద్రుడు ఉన్నప్పుడు ఎప్పుడైతే ఉందో అప్పటి నుంచి ఉంది మన ధర్మం. అర్థమైందా? విజయనగర సామ్రాజ్యానికి వాళ్ళ సింబల్ ఏంటో తెలుసా? సూర్యుడు చంద్రుడు. సూర్యుడు చంద్రుడు దాని అర్థం ఏంటంటే సూర్యుడు చంద్రుడు ఎప్పటి వరకు ఉంటారో అప్పటి వరకు వాళ్ళ రాజ్యం ఉంటుందని. వాళ్ళ రాజ్యం ఉండకపోయి ఉండొచ్చు, కానీ ఈ రామాయణము, మహాభారతము, భాగవతము, భగవద్గీత ఇవన్నీ కూడా శాస్త్రాలు అనేవి సూర్యుడు ఎప్పుడు వచ్చాడో అప్పుడు ఉన్నాయి. సూర్యుడు ఎప్పటి వరకు ఉంటారో అప్పటి వరకు ఉంటాయి. అది కూడా కాదు, అవ్యయం అని చెప్తున్నాడు కృష్ణ భగవాన్. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహం అవ్యయం. అవ్యయం అంటే ఇంకా దానికి అసలు ఎటువంటి వ్యయం అనేది లేదు, అది ఎప్పటికీ అయిపోతుంది అనేటువంటి సమస్య లేదు, ఎప్పుడు ఉంటుంది. జ్ఞానం, నాలెడ్జ్ అనేది కంప్లీటే అవ్వదు. అంటే ఈ టైంకి వచ్చింది, ఈ టైంకి వెళ్ళిపోతుంది కదా, ఎప్పుడు ఉంటుంది. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదు సకాలీనే మహత యోగో భ్రష్ట పరంతప. అది మధ్య మధ్యలో ఏమవుతుందంటే ఆ ట్రెడిషన్ అనేది బ్రేక్ అయిపోతుంది, ఆ పరంపర కట్ ఆఫ్ అయిపోతుంది. అలా కట్ ఆఫ్ అయినప్పుడు కృష్ణ భగవానుడు వస్తాడు. అప్పుడు వచ్చి నేను చెప్తున్నాను, నేను అప్పుడు చెప్పినటువంటి గీత అదే గీతని మళ్ళీ నేను నీకు చెప్తున్నానని చెప్తున్నాడు కృష్ణ భగవానుడు. అంటే ఇప్పుడు 5,000 సంవత్సరాల కింద వచ్చింది ఏంటంటే మొదటిసారి ఇవ్వడం కాదు, భగవంతుడు సూర్యుడికి ఇచ్చాడు ఫస్ట్, తర్వాత ఒకళ్ళ తర్వాత వచ్చినప్పుడు మధ్యలో పోయింది, కట్ అయిపోయింది. యోగో భ్రష్ట పరంతప, ఆ గురు పరంపర కట్ అయిపోయింది, నాలెడ్జ్ అక్కడ కట్ ఆఫ్ అయిపోతే భగవంతుడు మళ్ళా వచ్చి భగవంతుడే స్వయంగా వచ్చి చెప్తున్నాడు. ఎందుకంటే భగవంతుడు తప్పితే ఇంకెవ్వరు జ్ఞానాన్ని ఎవ్వరు ఇవ్వలేరు. ధర్మం అంటే భగవంతుడే ఇవ్వాలి. ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతో. మనం ధర్మాలని మనం తయారు చేసుకోలేం. వేదం కూడా ఇవ్వలేదు మనకి ధర్మాన్ని, భగవంతుడే ఇవ్వాలి. ధర్మం అంటే ఏంటో అసలు ధర్మం అంటే ఏంటి అనేది వ్యాఖ్యానం చేయడానికి కేవలం భగవంతుడికే అధికారం. ఆయన ఒక్కడికే కరెక్ట్గా తెలుసు మన కరెంట్ పొజిషన్ ఏంటి, ఫ్యూచర్ పొజిషన్ ఏంటి అనేది ఆయనకి ఒక్కడికే కరెంట్గా తెలుసు. ఎందుకంటే మనకి కిందటి జన్మ మనం ఎక్కడున్నామో మనకు గుర్తులేదు, రాబోయే జన్మ ఏంటో మనకు తెలీదు, మనకి ఎంత కర్మ ఉందో మనకు తెలీదు, మనం ఎటువంటి కష్టాలను అనుభవిస్తామో మనకు ఐడియా లేదు. కానీ భగవంతుడికి అంతా తెలుసు. మనకి గత జన్మలు అన్నీ తెలుసు, రాబోయే జన్మలు అన్నీ తెలుసు, ఈ జన్మలో మన పరిస్థితి తెలుసు. ఇప్పుడు ఇందులోంచి ఎలా బయటపడాలో కూడా భగవంతుడికి తెలుసు. ఆయన దగ్గర ఉపాయం ఉంది. ఈ భౌతిక ప్రపంచంలో ఉండేటువంటి కష్టాల నుంచి పర్మనెంట్గా బయటికి వెళ్ళే ఉపాయం ఆయన దగ్గర ఉంది. ఆ ఉపాయాన్ని ఇంకెవ్వరు కూడా చెప్పలేరు. ఏ పుస్తకము, ఏ డిగ్రీ, ఏ నాలెడ్జ్, ఎవరు కూడా ఎంత తెలివితేటలైనా ఉండొచ్చు, వాళ్ళు ఎంత డిగ్రీలైనా చదివి ఉండొచ్చు, మనసుని ఎలా నియంత్రించాలో కూడా తెలియదు జనాలకి. కృష్ణ భగవానుడే చెప్పాలి మనసుని ఏ విధంగా నియంత్రించాలి, మనసుని ఎక్కడ పెడితే మనసు నియంత్రణలోకి వస్తుంది అనేది ఎవరికీ తెలియదు. మనసు పరమ పవిత్రమైన భగవంతుడి పాదాల పైన పెట్టినప్పుడే మన మనసు నియంత్రణలోకి వస్తుంది, లేకపోతే రాదు. అవునా? మన మనస్సుని మీరు ఏదైనా విషయం పైన పెట్టండి, అది నియంత్రణలోకి రాదు. ఈ మనసును తీసుకెళ్ళి ఏం చేయాలి? ఋషికేశ సేవనం సభై మన కృష్ణ పాదార విందయో, భగవంతుడి పాదాలని మనం ధ్యానిస్తే అప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇది మనం చేయాల్సింది.
మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలి? భగవంతుడి పాదాలని ఆరాధించాలి, భగవంతుడి పాదాలని ధ్యానిస్తూ ఉండాలి మనసులో. అంతేగాని టీవీలు చూడడం వల్ల కానీ, యూట్యూబ్ చూడడం వల్ల కానీ, నెట్ఫ్లిక్స్ చూడడం వల్ల కానీ, సినిమాలు చూడడం వల్ల కానీ, సీరియల్స్ చూడడం వల్ల కానీ, లేకపోతే మన బంధువులతో కానీ, దేని వల్ల కూడా మనకి సంతోషం అనేది, సుఖం అనేది, ప్రశాంతత అనేది రాదు. ఇది భగవద్గీత. ఈ నాలెడ్జ్ని ఫస్ట్ మనం తెలుసుకోవాలి, మిగతా వాళ్ళకి కూడా చెప్పాలి. ఎన్నో కోట్ల సంవత్సరాల నుంచి నడుస్తున్నది పరంపరగా, లక్షల కోట్ల సంవత్సరాలు. ఈ క్యాల్కులేషన్స్ అన్ని కూడా ఇక్కడ ఇచ్చాను. ఓకే, హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. మనువు ఇక్ష్వాకులకు మొదటగా ఇచ్చినారు అని చెప్తున్నారు కదా ప్రభుజీ. అంటే అవునండి. ఇక్ష్వాకు వంశము త్రేతాయుగంలోనా లేకుంటే అంతకు ముందు నుంచి కూడా ఉందా ప్రభుజీ? అంటే మాతాజీ, ఈ ఈ యుగాలలో ఎంత పొడుగ్గా ఉంటుందంటే వాళ్ళు ఎంతసేపు పరిపాలన చేస్తారంటే వాళ్ళు యుగ యుగాల వరకు ఉంటుంది వాళ్ళ లైఫ్ స్పాన్ అనేది. మనువు ఎన్నో కోట్ల సంవత్సరాలు ఉంటాడు. ఆయన ఓన్లీ సత్యుగంలో ఉండడు, త్రేతాయుగం వరకు ఉంటుంది ఆయన ఉంటాడు. అట్లా ఆయన కోట్ల సంవత్సరాలు ఉంటుంది ఆయన మనువుది. అదే కదా, ఇప్పుడు జనాలు 100 సంవత్సరాలు ఇప్పుడు బతకగలరు. మీరు కరెక్ట్గా మన శాస్త్రం తీసి చూస్తే పురాణాల్లో ఉంటుంది అనమాట. ఒక్కొక్క రాజు ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడు, ఎన్ని సంవత్సరాలు బతికి ఉన్నాడు అని. ఓకే, ఆశ్చర్యపోతారు మీరు. అది ఆయుర్దాయం తగ్గుతూ వస్తుంది. అవును ప్రభుజీ. రాముడు ఎన్ని వేల సంవత్సరాలు? 60,000 సంవత్సరాలు. దశరథ మహారాజు 60,000 సంవత్సరాలు. రాముడు 12,000 సంవత్సరాలు. అవునా? ఇంతకుముందు ఇంకా ఎక్కువగా ఉండేది, ఎన్నో వేలు లక్షలు అన్ని సంవత్సరాలు వాళ్ళు పరిపాలన చేసేవారు. సత్యయుగంలో లక్షల్లో ఉండేవాళ్ళు. సత్యయుగంలో లక్షల వేల సంవత్సరాలు వాళ్ళు పరిపాలన చేసేవారు. త్రేతాయుగంలో కొంచెం వేలకు వచ్చింది. ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? 5 ఏళ్లకు వచ్చింది. అవునా? 5 ఏళ్ళకు కూడా గ్యారంటీ లేదు, ఎప్పుడైనా పడిపోవచ్చు గవర్నమెంట్. అవునా? 1 సంవత్సరం అవచ్చు, కొన్నిసార్లు అయితే 1 రోజు చేసిన పరిపాలన కూడా ఉంది కొన్ని పార్టీలు. అవునా కాదు? అవును ప్రభు. కొన్ని అయితే ఇప్పుడే వాళ్ళు ఎలక్ట్ అయ్యి వెంటనే పోయింది కూడా ఉంది. ఈ ఎమ్మెల్యేలు అందరూ కూడా జంపింగ్ అనమాట, ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి. అంతే కదా? 5 సంవత్సరాలకి 5,000 కోట్లు సంపాదిస్తున్నారు ప్రభుజీ. వాళ్ళని వేల సంవత్సరాలు ఉంచితే 100 సంవత్సరాలు ఉంచితే ఈ ప్రపంచం ఎందుకు వనికి రాకుండా. అందుకనే మనం అలా తయారు చేసాం. ఏమీ మిగలదు. ఈ కలియుగానికి ఈ సిస్టమ్ అట్లా ఉందన్నమాట. వీళ్ళకి ఎంత తక్కువ పెడితే అంత మంచిదని. సో బెంగళూరులో అంట వాళ్ళు ఏం చేస్తారంటే, ఇక్కడ అధికారులు దాన్ని ఏమంటారు, ల్యాండ్ అధికారుల్ని ప్రతి 5 సంవత్సరాలకు 2-3 సంవత్సరాలకు ఒకసారి ట్రాన్స్ఫర్ చేసేస్తుంటారు ఒక చోటు నుంచి ఇంకో చోటికి. ఎందుకంటే ఒక చోట ఉన్నారంటే అక్కడ వాళ్ళు లాగేస్తుంటారు, ఇంకో చోటుకి వెళ్తే వాళ్ళు అందులో కూడా లాగేస్తున్నారు. అందులో కూడా ఎక్స్పర్ట్గా ఉన్నారు వాళ్ళు. వెంట వెంటనే అధికారులు మారుస్తారు అన్నమాట, షిఫ్టింగ్. వాళ్ళు అయినా కూడా ఎక్స్పర్ట్గా వాళ్ళు వదలడన్నా. సో అట్లా ఎక్స్పర్ట్స్ అనమాట వీళ్ళందరూ కూడా, చాలా ఎక్స్పర్ట్స్. ఓకే, జనాలు అందరు ఒకళ్ళని చెప్పట్లేదు, అందరూ ఒకళ్ళని కాదు. సో వీళ్ళకి భగవద్గీత అవసరం. ఫస్ట్ వీళ్ళకి భగవద్గీతని ఇవ్వాలి, ఫస్ట్ వాళ్ళకి చెప్పాలి మనం కోచింగ్ క్లాసెస్, గీతా జ్ఞానం, ఎమ్మెల్యేలకి ఎంపీలకి. అప్పుడు వాళ్ళకి సీరియస్నెస్ ఏంటో తెలిసి వస్తుంది, వాళ్ళ చేతిలో ఉండేటువంటి బాధ్యత ఏంటో వాళ్ళకి తెలిసి వస్తుంది, వాళ్ళకి ఎంత పాపం అంటుకుంటుందో వాళ్ళకి తెలుస్తుంది, ఎంత తప్పు చేస్తున్నారని. ఎంత తప్పు చేస్తున్నారు అసలు చెప్తారు మన శాస్త్రంలో, రాజు ఖచ్చితంగా నరకానికి వెళ్తారంట, ఖచ్చితంగా వెళ్ళాల్సిందే అంట. ఎందుకంటే ప్రతి పౌరులు చేసే వాళ్ళ పాపాలన్నీ కూడా రాజుకి వెళ్తాయి. కొంత వంతు, కొంత పర్సంటేజ్ పాపము మనం ఎవరైతే పౌరులు చేసే పాపమో రాజుకి వెళ్తుంది, లేకపోతే గురువుకి వెళ్తుంది, లేకపోతే తల్లిదండ్రులకు వెళ్తుంది. ఎవరి పర్యవేక్షణలో ఉన్నారో వాళ్ళకి వెళ్తుంది అన్నమాట. వాళ్ళ బాధ్యత కాబట్టి. అంటే పౌరులు పాపము చేయకుండా ఉండేలాగా, వాళ్ళు కరెక్ట్ మార్గంలో ఉండేలాగా పెట్టే బాధ్యత ఈ అధికారులది కాబట్టి వాళ్ళకి వెళ్తుంది పాపం. సో కాబట్టి వాళ్ళు పన్నులు తీసుకునేటువంటి అధికారం వాళ్ళకు ఉందన్నమాట. కాబట్టి వాళ్ళు పన్నులు తీసుకుంటున్నారు. ఓకే, వాళ్ళు తెలుసుకుంటే వాళ్ళు అసలు ఎంత ఎంత ఇప్పుడు జనాలందరూ చేసే పాపాలన్నీ వాళ్ళకి వెళ్తే అసలు వాళ్ళ పరిస్థితి ఏమవుతుందో అసలు చాలా దారుణమైన పరిస్థితి. హరే కృష్ణ ప్రభుజీ. హరే వాళ్ళే కృష్ణ. పాపాలు చేస్తుంటే ప్రజల్ని కంట్రోల్ పెడతారండి ప్రభుజీ.
అవును, వాళ్ళ దగ్గర ఒక స్టాండర్డ్ బిహేవియర్ లేదు. వాళ్ళు ఏం చూపించగలరు? వాళ్ళు ఒక స్టాండర్డ్గా వాళ్ళు ఉంటే జనాలకు ఒక ఆదర్శంగా ఉండవచ్చు. ఎవరో నూటికి కోటికి కొంతమంది తప్పితే మోరల్లెస్ అందరూ ఒకేలాగా ఉంటారు. అండ్ మంచిగా ఉండే నాయకుల్ని మనం కూడా ఎన్నుకోము. అవునా? అది కూడా ఇంకొక ప్రాబ్లం ఉంది. ఒప్పుకుంటారా మీరు? డబ్బులిచ్చి పర్ఫెక్ట్గా ఉండే ఒప్పుకుంటాం నాయకుల్ని ప్రభుజీ. ఒప్పుకోము మనం. మంచి వాళ్ళని ఒప్పుకోరు. మనం ఎలక్ట్ చేయం. ఎవరు అందరు జనాలు ఎందుకు ఎలక్ట్ చేస్తారు? మీరు సినిమా చూస్తే ఇప్పుడు ప్రజలు ఏ విధంగా ఉన్నారో ఆ సినిమాలో ఉండే హీరో ఆ విధంగా ఉంటే ఆ సినిమా హిట్ అవుతుంది. అవును ప్రభుజీ. అదే మరీ మరీ మంచివాడు అనుకోండి సినిమా హీరో, ఇది క్లాస్ సినిమా, ఇది ఫ్లాప్ సినిమా అంటారు. చాలా బోరింగ్గా ఉంది. అవునా? అవునా కదా? అంతే ప్రభుజీ. అలా అయిపోయింది పరిస్థితి. ఎందుకంటే మెజారిటీ ఎవరు వాళ్ళు ఓట్లు వేసేది మెజారిటీ కదా. మెజారిటీ అందరూ వాళ్ళు ఎట్లా ఉన్నారో వాళ్ళలాగే ఉంటే నాయకుడు వాళ్ళు ఇష్టపడతారు. అది వాళ్ళకి కావాల్సింది. సో కాబట్టి ఫస్ట్ మెయిన్ పాయింట్ ఏంటంటే ఇవాళ భగవద్గీత జ్ఞానం అనేది సెక్టేరియన్ నాలెడ్జ్ కాదు. ఇది ప్రతి రాజ్యానికి సంబంధించి ప్రతి దేశానికి కంపల్సరీగా ఇవ్వాల్సినటువంటి నాలెడ్జ్. ఎవరెవరైతే లీడర్స్ ఫస్ట్ లీడర్స్కి ఇవ్వాలి, అది మెయిన్ పాయింట్. భగవద్గీత అనేది కృష్ణుడు సూర్యుడికి ఇచ్చాడు, సూర్యుడు వివస్వానికి ఇచ్చాడు, వివస్వాన్ని ఇక్ష్వాకుకి ఇచ్చాడు, ఇస్తాను వెళ్ళాడు ఇంకా రాలేదు. మనువుకి ఇచ్చాడు, మనువు వాడే ఇక్ష్వాకుకి వచ్చాడు. ఇచ్చాడు. కాబట్టి ఈ విధంగా మనం కూడా ఈ భగవద్గీత జ్ఞానాన్ని ఫస్ట్ పరిపాలన చేసేటువంటి అధికారులకి, మంత్రులకి, రాజులకి, వాళ్ళకి ఫస్ట్ ఈ జ్ఞానాన్ని బోధించాలి, వాళ్ళకి నేర్పించాలి. ఫస్ట్ వాళ్ళకి నమ్మకము, వాళ్ళకి శ్రద్ధ కలగాలి భగవంతుడి పైన. చాలా తక్కువ మంది ఉన్నారు అట్లాంటి వాళ్ళు ఇప్పుడు. అవునా? సో వాళ్ళకి ఆ నాలెడ్జ్ అనేది వస్తే అప్పుడు మనకి వాళ్ళు ఏమైనా చెప్పగలరు. వాళ్ళు చెప్తే మనం కూడా అది ఫాలో చేసి మనం కూడా సంతోషంగా ఉండగలం. లాస్ట్ ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తా. పృథు మహారాజు అని ఒక ఆయన ఉండేవారు. అని భగవంతుడి అవతారం, శక్తావేశ అవతారం. పృథు మహారాజు ఎంత చక్కగా చేసేవాడు అంటే భక్తిని, ప్రజలందరి చేత కూడా భక్తి చేయించేవాడు. ఆయన వెళ్ళి అందరికీ ఒక సందేశాన్ని ఇస్తున్నాడు. చివరికి ఎప్పుడైతే ఆయన వానప్రస్థానికి వెళ్ళే కన్నా ముందు ఆయన చెప్తాడు, అందరికి సందేశం చెప్తాడు. జీవులారా, మీరందరూ ప్రజలారా, మీరందరూ నా సొంత బిడ్డలలాగా లెక్క. నాకు జాగ్రత్తగా వినండి. దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు, ఆయన సేవ చేయడం అనేదే ప్రతి మనిషి యొక్క లక్ష్యము. మీరు సంతోషంగా ఉండాలనుకుంటే, మీరు సుభిక్షంగా ఉండాలనుకున్నట్లయితే మీరు భగవంతుడి సేవని ఎప్పుడు మానకండి. భగవంతుడిని నిరంతరం సేవించండి. అలా సేవించడం వల్ల మీరు ఈ జీవితంలో కూడా చాలా సంతోషంగా ఉండవచ్చు. చనిపోయిన తర్వాత భగవంతుడి ధామానికి వెళ్ళవచ్చు. 100% దీన్ని మించినటువంటి మార్గం ఇంకొకటి లేదు అని స్పష్టంగా చెప్తాడు పృథు మహారాజ్. ఇది ఒక రాజు. ఇతన్ని ఒక రాజు అంటారు. పర్ఫెక్ట్ రాజు. అలా ఉండాలి. రీసెంట్గా కూడా మనకి మంచి మంచి రాజులు వచ్చారు. కులశేఖర ఆళ్వార్ అని ఒక ఆయన ఉండేవారు. తన రాజ్యాన్ని ఏలినప్పుడు చాలామంది అలాంటి ఏంటంటే గొప్ప గొప్ప భక్తులు కూడా రాజులు అయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళు రాజ్యం ఏలేటప్పుడు ఎలా ఉండేదంటే ప్రతిరోజు ఉత్సవం అంట. ప్రతిరోజు ఇంకా జనాలు విసిగిపోయారంట. మాకు ఇన్ని ఉత్సవాలు వద్దు, ఏంటిది ఇంత సంతోషం మాకు వద్దు, మాకు కొంచెం దుఃఖం కావాలి, మాకు కొంచెం దుఃఖం కావాలి అనేవాళ్ళంట. ఓకే. అలా ఉంటుంది భక్తులు రాజ్య పరిపాలన చేస్తే. కృష్ణుడికి అందుకనే కావాల్సింది ఏంటంటే భక్తుడే రాజు అవ్వాలని. అసలు మహాభారత యుద్ధం అంతా ఎందుకు చేయించాడంటే కృష్ణుడు, చెప్పండి, ఎందుకు చేయించాడు? ఎవరిని రాజు ధృతరాష్ట్రుడు చేయాలనుకుంటున్నాడు? భక్తుడు కాదు ప్రభుజీ. ధర్మరాజును రాజు చేయటానికి దుష్టులను శిక్షించడానికి. ధర్మరాజుని రాజు చేయడానికే కృష్ణ భగవానుడు ఇదంతా చేసింది. మహాభారతం అంతా ఎందుకు నడిచింది? అన్ని ప్లాన్స్, అన్ని రకరకాలుగా మొత్తం యుద్ధం అంతా స్టార్ట్ అయింది. ఎందుకు? మొత్తం అంత చివరికి ఏంటి కంక్లూజన్ ఏంటంటే కృష్ణుడికి ఏం కోరుకున్నాడంటే యుధిష్ఠిర మహారాజు రాజు అవ్వాలి, యుధిష్ఠిరుడు రాజు అవ్వాలి, ధర్మరాజు రాజు అవ్వాలి. అంటే భక్తుడు, అంటే భగవద్భక్తుడు రాజ్యాన్ని ఏలినట్టయితే ప్రజలందరూ సంతోషంగా ఉంటారు. ఎందుకంటే రాజు అనేవాడు ప్రతినిధి.
భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పాడు తెలుసా? నేను మనుషులలో రాజుని నేనే అని. అందుకని రాజుని మనము భగవంతుడి ప్రతినిధి కింద చూడాలి. అందుకని మనం ఇప్పుడు ఉండేటువంటి ప్రైమ్ మినిస్టర్స్ని మనం జనరల్గా దూషించకూడదు, తిట్టకూడదు. తిడితే కూడా మనకు పాపం అంటుకుంటుంది, అంటే భగవంతుడి పట్ల అపరాధం చేసినట్లు అవుతుంది. ఎందుకంటే భగవంతుడి యొక్క అంశం ఉంటుంది అనమాట ఆ రాజులో. ఎవరైతే ఆ హెడ్ ఉంటాడో వాళ్ళలో. అర్థమైందా మీకు? మనం దూషించకూడదు, ఎలాంటి వాళ్ళైనా కూడా. అయితే ధర్మరాజుని రాజు చేయాలి. ధర్మరాజుని రాజు చేస్తే ప్రజలందరూ సంతోషంగా ఉంటారు. ఎందుకంటే రాజు భగవంతుడి ప్రతినిధి. భగవంతుడు ఏం కోరుకుంటున్నాడో అది చెప్పాలి. భగవంతుడు ఏం కోరుకుంటున్నాడో అది చేసి చూపించాలి. అది అందరి చేత చేయించాలి. అప్పుడు మొత్తం రాజ్యంలో ఉండే వాళ్ళందరినీ ఒకటేసారి భగవంతుడి ధామానికి తీసుకెళ్ళచ్చు. అంతే కదా? ఎలాగైతే రాముడు తన ధామానికి వెళ్తున్నప్పుడు తనతో పాటు మొత్తం అయోధ్య వాసులందరూ వచ్చేసారు. వాళ్ళందరితో పాటు ఆయన భగవంతుడి ధామానికి వెళ్ళిపోతున్నాడు, ఆయన ధామానికి. అలా గొప్ప గొప్ప రాజులు ఏం కోరుకుంటారంటే, నాతో పాటు నేను భగవంతుడి ధామానికి వెళ్తున్నా అంటే నాతో పాటు ఈ ప్రజలందరూ కూడా రావాలి అని. ఆధ్యాత్మిక ధామానికి అందరూ సంతోషంగా ఉండాలని. ఎవరైనా ఒక్కళ్ళు కూడా రాకపోతే నేను వెళ్ళనంటారు గొప్ప గొప్ప భక్తులు. కాబట్టి ఒక గొప్ప భక్తుడు అవ్వాలి రాజు. వాళ్ళకే తెలుస్తుంది యాక్చువల్గా ఏంటి రియల్ నాలెడ్జ్ అంటే ఏంటో తెలియకుండా, అసలు సంతోషం ఎలా సంపాదించాలో తెలియకుండా, సుఖం ఎట్లా తెచ్చుకోవాలో తెలియకుండా, ప్రశాంతత ఎలా తెచ్చుకోవాలో తెలుసుకోకుండా ఏంటి లాభం? ఉట్టిగానే ఎవరో ఒకళ్ళు రాజు అయిపోతే ఏమి లాభం లేదు. వాళ్ళు ఎన్ని పాలసీలైనా దేవనివ్వండి, వాళ్ళు ఎన్ని రకాల పథకాలు తెచ్చినా కూడా, ఏం చేసినా కూడా మనకి సుఖం అనేది రాదు. అంతే, దే ఫైనల్. ఎందుకంటే ఒకటే చిన్న విషయం, సింపుల్. ఒక చేప నీళ్ళ నుంచి బయటికి తీసిన తర్వాత మీరు ఆ చేపకి ఏమైనా ఇవ్వండి, బంగారం ఇవ్వండి, తినడానికి ఇవ్వండి, ఏదైనా ఇవ్వండి, సంతోషంగా ఉంటుందా చేప? బ్రతకలేదు ప్రభుజీ. బతకలేదు. అది విలవిలలా ఆడిపోతూ ఉంటుంది. ఎందుకంటే దాని నేచర్ అది కాదు. నీళ్ళలో ఉండడమే చేప యొక్క లక్ష్యం. అలాగే జీవుడు కూడా, మనమందరం ఆధ్యాత్మికమైనటువంటి జీవులం, భౌతికమైనటువంటి మృత దేహాలం కాదు. మనకున్నటువంటి దేహం మృతదేహం అంట. జస్ట్ ఒక మృతదేహం అంతే. ఒక్క సెకండ్లో అది మృతదేహం అయిపోతుంది. ఒక సెకండ్ చాలు మృతదేహం అవడానికి. కాబట్టి ఈ మృతదేహం మనం కాదు, మనం ఆత్మలం. అండ్ ఆత్మకి సంతోషం అనేది కేవలం భగవంతుడి సేవలో మాత్రమే దొరుకుతుంది. ఎలాగైతే చేపకి ఆనందం నీళ్లలోనే దొరుకుతుందో, మనం ఎంత ప్రయత్నమైనా చేయండి, ప్రయత్నం చేయండి, ఎంతైనా చేయండి, ఎంత ఐశ్వర్యం వచ్చినా, ఎంత డబ్బులు తిన్నా కూడా మనకి సంతోషం రాదు. చెప్తున్నా అంతేకాదు, భాగవతంలో మనకి ఎంత స్పష్టంగా చెప్పేశారు. గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా చెప్పేశారు. యయాతి మహారాజ్ చెప్పాడు, ఎన్నో వేల కోట్ల సంవత్సరాలు ఇంద్రియ భోగాన్ని నేను చేశాను, నాకేం అర్థమైందంటే ఇదంతా కూడా ఒక చెత్త, దానిలో సంతోషమే లేదని చెప్పేశారు స్పష్టంగా యయాతి. గొప్ప గొప్ప వాళ్ళు చెప్పారు, అందరూ చెప్పారు, అసలైనటువంటి ఆనందం ఇందులోనే ఉంది, భగవంతుడి సేవలోనే ఉంది అని. సో మనం ఆ జ్ఞానం మనం తీసుకున్నామంటే చాలా సింపుల్గా మనం తీసుకొని మనం జస్ట్ ప్రాక్టీస్ చేసామంటే మనకే తెలుస్తుంది, మనకే ఆనందం వచ్చేస్తుంది. మిగతా వాళ్ళకు కూడా ఇస్తే వాళ్ళు కూడా ఆనందంగా ఉంటారు. సో ఆనందాన్ని మీరు తీసుకోండి, మిగతా వాళ్ళు కూడా పంచిపెట్టండి. ఓకే, హరే కృష్ణ. ఎవరికైనా ప్రశ్నలు ఏమైనా ఉంటే అడగచ్చు, ఏమైనా కమెంట్స్ ఏమైనా ఉంటే చెప్పచ్చు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. నిజమైన జ్ఞానం అంటే స్పిరిచువల్ నాలెడ్జ్, కానీ ఇంకా వేరే ఏ నాలెడ్జ్ కూడా మనల్ని ఉద్ధరించదు అనేది చాలా అద్భుతంగా చెప్పారు ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే థ్యాంక్ యూ కృష్ణ. మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ. ధన్యవాద ప్రణామాలు అందరికీ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద ప్రణామం.